జనజ్వలన చేసిన తర్వాత మనం వందే మాతరం గీతంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని ఒక గ్రూప్ ఫోటో దిగుతాం. గ్రూప్ ఫోటో దిగి తర్వాత చాలా ఇన్వైట్ చేసి ఉపన్యాస కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుందాం. मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं पुल्लकुसुमितद्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्.
ఇక్కడనే కదా, ఇక్కడనే కూర్చొని మనం మాట్లాడుకుంటే ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. మళ్ళా అన్నీ మన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మనం ఇక్కడనే చేసుకుంటే బాగుంటుందని చెప్పి అభిప్రాయం లేదే, కానీ ఇక్కడ వేసుకుంటాం. సో అట్లా ఇక ఖర్చుకుండా మన పేరు, మనం ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాం, తర్వాత ఏం చేస్తున్నారు, మా హస్బెండ్స్ కానీ మన వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు తెలుసుకొని, మనం చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా మారినాం, అప్పుడు ఏ విధంగా స్కూల్ జ్ఞాపకాలు నెమరు వేసుకోవచ్చు, తర్వాత ఇప్పుడు స్కూల్ లైఫ్ని ఏ విధంగా మిస్ అవుతున్నామని చెప్పి కూడా చెప్పచ్చు. స్టార్టింగ్ మరి ఎవరైనా వింటామని చెప్పి అనుకుంటే, నా పేరు ఆల్మోస్ట్ సుమన్, అందరికి తెలుసు. కొద్దిగా మాట్లాడాలంటే కొద్దిగా వెనక ముందు అవుతుంది మాట. ప్రజెంట్ అప్పుడైతే చదువుకున్నాం, కానీ ఇప్పుడైతే పెళ్ళి చేసుకున్నాం, పిల్లలైనారు కాబట్టి ఏం వర్క్ ఉంటుంది నాకే చెప్పడానికి కొద్దిగా చిత్రం అనిపిస్తుంది. సరే, మాకు 3 పిల్లలు. ఒక అమ్మాయి ఇప్పుడు 7th, ఇంకో అమ్మాయి 8th, ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక అమ్మాయి 10th. నందిని, నవ్యశ్రీ, నక్షత్ర పాపల పేర్లు. కాకపోతే ఇప్పుడు నేను మున్సిపాలిటీలో పనిచేస్తున్నా. ఇంతకుముందు వ్యవసాయం చేసిన, ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ డ్రైన్ పని చేసుకుంటున్నాం. మా సార్లందరూ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు సార్లు ప్రోత్సాహంతోనే కొద్దిగా చదువుకున్నాం, ఇక్కడ దాకా వచ్చినాం. అందుకనించే జ్ఞాపకాలు 2-3 సంవత్సరాల నుంచి ఇట్లా గెట్ టుగెదర్ చేసుకుందాము, కలుద్దాం అని అనుకున్నాం. అన్ని రోజులకు ఇవాళ వీలైంది. వచ్చిన వారందరికి సంతోషం. కొంతమంది రాని వారు వేరే పనుల మీద ఉన్నారు, అట్లేం లేదు. వచ్చిన వారైతే వచ్చినాం. మీ అందరు వచ్చినందుకు గర్ల్స్ బాయ్స్ కానీ మరి సార్లకు అందరికి థ్యాంక్ యూ. సరే మరి థ్యాంక్ యూ సార్. సాయి, మనం మన ఇంట్రడక్షన్ మన ఒకవేళ మాట్లాడకుండా కానీ మన ఇంట్రడక్షన్ ఇచ్చి ముగిస్తే సరిపోతుంది. అందరికీ ప్లస్ సార్లకు కూడా. ఇప్పుడైతే మనం చేసే పనిలో ఉన్న రికవరీ, నేను చేసే వర్క్ అయితే ఆల్సీజీ అండ్ బిజినెస్. నాకు 2 పిల్లలు. ఇప్పుడు ఫస్ట్ ఒక నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతుంది నా పాప, పెద్ద పాప, తర్వాత కొడుకు. ఇప్పట్లో అయితే ఇంతమంది చెప్పడానికి, కానీ సార్లు అయితే అప్పట్లో చెప్పేవారు మనకు, అరే మంచి చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉన్నాయని. అప్పుడు మనం విన్నా కానీ మనం చేసినా కానీ చిలిపి చేష్టాలో లేకపోతే ఏదో దొంగ చేష్టాలో ఏదో తిరగడం, తిరగడం, క్లాసులు తప్పించుకోవడం, కొన్ని చాలా విధంగా నడిచింది. అన్ని విధాలుగా నడడం కూడా సార్లు చూడనట్టు కొద్దిగా లైట్ తీసుకొని వదిలేయడము, అరే మంచి చదువుకుంటే మంచిగా ఉంటారు భవిష్యత్తులో అనుకుంటే సార్లు బాగా చెప్తున్నాం. మనం అన్నీ పట్టించుకోవాలి. కొన్ని విషయాలు కొన్ని విధాలుగా వాడుకొని మనం అంతా ఇది చేసుకున్నాం. కానీ మన భవిష్యత్తు అయితే బాగుండాలని సార్లు మనకి ఎప్పుడు ఒక సలహా ఇచ్చేవారు. అలా సలహా ఇచ్చేవారు సార్లు ఎప్పుడు. సార్లను ఇప్పుడు మరీ మళ్ళా పిలిచి మనం ఆహ్వానం చెప్పి అందరికీ నమస్కారాలు చెప్తున్నాను. తిరిగి రాదు. ఎందుకంటే మనకు సార్ వాళ్ళు మనం చెప్పకున్నా ఎన్నో మంచి విషయాలు చెప్పిండ్రు. కానీ కాలేజ్ టైంలో అట్లా కాదు. సార్ వాళ్ళు చెప్పినప్పుడే వినాలి. మళ్ళీ వేరే కాలేజీకి వెళ్ళడం చేయడం వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. కానీ మన సార్ వాళ్ళు పోషన్ అయినా కాకుండా మళ్ళీ వెంబట పడి మరి మన గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. కానీ అలా అయితే ఎప్పటికీ తిరగరాదు. ఇంకోటి, నేను ప్రస్తుతం అంగన్వాడీ హెల్పర్. నాకు 2 పాపలు, ప్రజ్ఞ, పెద్ద పాప ప్రజ్ఞ, చిన్న పాప శ్రీక్షిత. ఒకరు 6th కంప్లీట్, ఒకరు 5th కంప్లీట్. మా ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తారు. అందరికీ జై శ్రీరామ్. అందరికి నమస్కారం. ఏం చేస్తుంటే ఆర్టిస్ట్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పటికి మంచి పెళ్ళైంది, ఒక బాబు.
ఒక 10-15 సంవత్సరాల క్రితం విద్యాబుద్ధులు నేర్పిన టీచర్సే, వేరే ఎవరు లేరు. ఇక్కడికి వచ్చి మీరు ఎంతవరకు ఇక్కడైతే మాకు తెలిసినంత మటుకు 10th క్లాస్ వరకు చదువుకున్నారు. తర్వాత ఇంటర్మీడియట్ అయిందా, డిగ్రీ అయిందా, ఇంకేమైంది, తర్వాత జాబ్ సంపాదించారు, పెళ్లి చేసుకున్నారు. మామూలుగా మన ఇళ్ళకు మన బంధువులు ఎవరైనా వస్తే మన ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడతామో ఆ 2 మాటలు చెప్పేసి కూర్చుంటే దాంట్లో ఇబ్బంది ఏముంది. మొట్టమొదటి రాగానే పేరు, తర్వాత ఎంతవరకు చదువుకున్నారు, ఈ 2-3 మాటలే. ఎక్కువ ఇబ్బంది పడకండి. పిల్లలు సార్ ముందుగా ఇన్వైట్ చేయగానే మీరు అందరు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. మన స్కూల్ లైఫ్ మనము ఎంత ఇంటర్ చేసినా కానీ డిగ్రీ చేసినా కానీ మనకి ఈ స్కూల్ లైఫ్ మళ్ళీ రాదు. ఈ స్కూల్ లైఫ్ మళ్ళీ అసలు రానే రాదు. నాకు ఇద్దరు పిల్లలు సార్, పాప బాబు. మేము స్కూల్లో చదువుకునేటప్పుడు ఏదో ప్రొఫెషనల్లో ఉండాలని అనుకున్నాము, మా కాళ్ళ మీద మేము నిలబడాలనుకున్నాం, కానీ మాకు పరిస్థితులు సహకరించలేవు. ప్రస్తుతానికి హౌస్ వైఫ్గా సెట్ అయిపోయినా సార్. మేము ఏదో హోప్ తోటి అప్పుడు మంచి లైఫ్ ఉండాలి, మా ఫ్యూచర్ ఉండాలి, మా కాళ్ళ మీద మేము నిలబడాలనుకున్నాం సార్. కానీ మాకు పరిస్థితులు అనుకూలించలేవు సార్. అంతే సార్, అదే హోప్ మీద ఉన్నాం సార్. మా పిల్లలైనా మేము వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, మంచి భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. చదువుకున్నా. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. మా బిడ్డ 11 సంవత్సరాలు 5వ తరగతి చదువుతుంది. ఒక పాప 10 సంవత్సరాలు 4వ తరగతి చదువుతుంది. ఒక కొడుకు 7 సంవత్సరాలు 1st క్లాస్ చదువుతుంది. నేను దేశప్రదేశ్లో పనిచేస్తాను. మీరు ఎక్కడి నుంచో సార్ వచ్చారు ఇక్కడికి, చాలా కృతజ్ఞత చేస్తున్నాం సార్. నా పేరు రజిత, మా హస్బెండ్ నేమ్ మహేష్. మాకి 3 పిల్లలు, 2 బాబులు, ఒక పాప. ఫస్ట్ బాబు మణిరూత్ మహాన్విత 7th క్లాస్, ఫస్ట్ బాబు. సెకండ్ బాబు 5th క్లాస్, పాప నర్సరీ. నాకు ఒక తీపి జ్ఞాపకం ఏముందంటే, మేము స్కూలు హాలిడే ఇవ్వమంటే బాగా ధర్నా చేసినాం. నాకు తీపి జ్ఞాపకం గుర్తుకొస్తుంది. నేను అందరూ బాగా అల్లరి చేసేదాన్ని ఎక్కువ శాతం. ఒకసారి మాత్రం నాకు గట్టిగా అన్నాడు, నువ్వు కంపల్సరీ రాజకీయాలకు వెళ్తావని. కానీ నా కళ నెరవేరింది. నేను పోయిన ఎలక్షన్లో వార్డు మెంబర్గా విన్ అయినా. నాకు అది గుర్తుంది సార్. ఆ సార్ కంపల్సరీ నేమ్ గుర్తుకొస్తలేదు కానీ చెప్పాడు. స్కూల్ లైఫ్ మాత్రం తిరిగి రాదు. మా పిల్లలు అయితే అన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మమ్మీ, ఎక్కడికి వెళ్తున్నారు అంటే, మేము మా ఫ్రెండ్స్ని మా సార్లను కలుసుకోవడానికి వెళ్తున్నామంటే, మీ సార్లు మీ ఫ్రెండ్స్ గుర్తున్నారా అన్నారు. ఎందుకు గుర్తుండం, మేము కూడా చదువుకున్నాం, బాగా ఎంజాయ్ చేసామంటే మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ఇలా కలుసుకోవడం అంటే, మేము ముందు 2 years బ్యాక్ ఒక 20 మెంబర్స్ కలుసుకున్నాం ఆల్రెడీ. కానీ ఇప్పుడు సార్లతో కలుసుకోవడం అంటే చాలా హ్యాపీ. మేము మారడం కానీ సార్లు అయితే ఎవరు కూడా మారలేదు. అంతే ఉన్నారు సార్, యంగ్గా హెల్త్గా. మేము అలాగే ఉండాలని కోరుకుంటున్నాం సార్, నిజంగా. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానానికి మనీ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎవరికి ఎన్నో పనులు ఉంటాయి, కానీ అన్నీ చేసుకొని మా అందరికీ కలిసి వచ్చినందుకు థ్యాంక్ యూ. అప్పట్లో చెప్పారు చాలా చదువుకోండి, జాబ్ చేస్తారని చెప్పేసి, కానీ చదువుకోలేదు మాకు. సో ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. జాబ్ లేకుండా దుబాయ్ వెళ్ళి సంపాదించి అమ్మడానికి కష్టపడి ఇప్పుడు ఇంకా స్టేజ్ అసలు ఏం చెప్పలేకపోతుంది ఇప్పటి పరిస్థితి జాబ్ లేస్గా. సో అప్పటి జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు ఎక్కువ వస్తుంది. ఇప్పటికి కూడా అన్మ్యారీడ్, కొన్ని సిచ్యువేషన్ వల్ల సిచ్యువేషన్లు కరెక్ట్ రావు, అన్నీ కరెక్ట్ ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితిలో అందరూ మ్యారేజ్ చేసుకొని పిల్లపాపలతో మంచిగా ఉన్నారు. సో ఐ హోప్ ఈ ఇయర్ మీరు కూడా పెళ్లి చేసుకొని మన సాలరీ మన 10th క్లాస్ అందరికీ చేద్దామనుకుంటున్నాం. అనేది మనకు గుర్తొస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ సరిత. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సార్. రైట్ నా నేను కోర్టులో వర్క్ చేస్తాను సార్, రికార్డ్ అసిస్టెంట్గా, కాంట్రాక్ట్ బేస్. నాకు ఒక పాప బాబు విశ్వవేద్, పాప వేదనమ్మ. బాబు 2nd క్లాస్, పాప 2 years.
మారుతి అశోక్పురం. నా పేరు మారుతి అశోక్పురం. నేను ఒక చిన్న షాప్లో వర్క్ చేసిన సార్. మ్యారేజ్ అయింది సార్. ఇక్కడ పాపలు, పాప పేరు మాయి, పెద్ద పేరు సహస్ర. స్కూల్కి వెళ్ళారు సార్. స్కూల్కి వెళ్ళమంటే పోమంటారు. చిన్నగా ఉన్నారు సార్. గట్టే అసలు వాయిస్ దగ్గర పెట్టుకుంటా. వచ్చినందుకు మా హృదయపూర్వక నమస్కారాలు సార్. మా హస్బెండ్ బాలకిషన్ పేరు, ప్రైవేట్ కంపెనీలో బ్యాంక్ మేనేజర్. నాకు 2 పిల్లలు, పాప దీపాంశ్రీ అండ్ యశ్వసిన్ ఇక్కడికి వచ్చారు కూడా. గుర్తు చేసుకుందాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే మనకు కొంచెం అన్నీ గుర్తుకొస్తాయి. ఒక్కోళ్ళు చెప్పారు అనుకో, ఇంకొకళ్ళు కూడా గుర్తుకొస్తారు నాకు. సో మళ్ళీ మాట్లాడిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఓకే గుర్తొస్తాయి కూడా. నెక్స్ట్ శంకర్. నేను ఆర్టీసీ కాంటాక్ట్ చేస్తున్నాను కాకినాడలో. సార్ నాకు ఒక బాబు పేరు ఋషివర్ధన్. మా బాబు నాకు 4 years. నేనంటే స్కూల్ నాకు ఎందుకంటే చదువుకునే మంచిగా చదువుకునే ముఖం చదువుకోక అది బాగా అంటే నేను బయట వస్తున్నాను. కొంతమంది చెప్తే కూడా వెళ్ళే అప్పుడు చదువు లేదు, ఏం లేదు. కంప్యూటర్ క్లాస్లో కూడా నేను వెళ్ళలేను కొన్ని సందర్భాలు కూడా. అక్కడికి వచ్చేసరికి కంప్యూటర్ క్లాస్ అప్పుడు నేర్చుకుంటే మా పరిస్థితి ఇప్పుడు మా బ్యాచ్లో కొంతమంది ఎట్లంటే మాట్లాడుతున్నారు కూడా మంచిగా ఉన్నారు. వాళ్ళ బిహేవియర్ కానీ ఎట్లుంటే వాళ్ళ క్లాసిక్ కానీ మంచిగా ఉన్నారు. కానీ ఇప్పుడు మా హస్బెండ్ సాయినాథ్ సీడ్స్ కంపెనీలో వర్క్ చేస్తాడు. నాకు 2 పిల్లలు, బాబు గౌరవాదిత్య 6th క్లాస్, పాప మనీశ్రీ 2nd క్లాస్. నాకు జ్ఞాపకం కాబట్టి 7th వరకు మాకు ఇంగ్లీష్ అస్సలే రాదు బాలలో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ రావడం హ్యాండ్ రైటింగ్. మా బాబు వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. ఆ పోయం చెప్పే స్టైల్, హరిసర్ స్టైల్ విధానం, ఆ మిర్రర్ దగ్గర ఇట్లా పేపర్ పై రాసుకోవడం, టైం టేబుల్ అస్సలు మర్చిపోలేము సార్. ఇంగ్లీష్ చదివేటప్పుడు ఆ పోయం విధానం కూడా అలాగే చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. 2009 and 10 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు ఇచ్చేసిన నా క్లాస్మేట్స్ అండ్ మాకు విద్యని చెప్పిన సార్లందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు ప్రశాంత్. నేను 10th వరకు చదువుకున్నా. దాని తర్వాత ఐటీ చేసిన. దాని తర్వాత 2013 నుంచి నాది దుబాయ్ జర్నీ ఉంది. ప్రజెంట్ అదే జర్నీ ఉంది. ఇప్పుడు వెకేషన్ పైన వచ్చాను. నాకు మ్యారీడ్ అయింది. నాకు ఒక పాప. సో సార్లందరికీ ఒక చిన్న ఎందుకంటే సార్ చెప్పిన విద్య వల్లనే మనం ఇలా ఉన్నాం. అండ్ నాకు అనిపిస్తుంది నేను మాత్రం ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, బట్ నాకైతే సార్ చెప్పిన విద్య వల్లనే నేను ఇలా ఉన్నాను. ఎస్పెషల్లీ నాకు అందరు సార్లు చెప్పడం వల్లనే నేను 10th కంప్లీట్ చేశాను. దాని తర్వాత ముందట ఇంకా ఫర్దర్ స్టడీస్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి కూడా సార్ చెప్పిన స్టడీ వల్లనే ఆ క్వాలిఫికేషన్ ఉండబట్టే నేను బయట కంట్రీలోకి వెళ్ళాను. అది క్వాలిఫికేషన్ రావడానికి నాకు సార్ చెప్పిన విద్య వల్లే వచ్చింది. సో బట్ స్పెషల్లీ నాకు హరిసారి గారు చెప్పిన ఇంగ్లీష్ మాత్రం నా నిత్య జీవితంలో చాలా సందర్భాలు చెప్పిన జీవితం గురించి చెప్పిన కొన్ని మాటలు మాత్రం నాకు అవి ఎప్పటికీ నాకు గుర్తుంటాయి. నా నిత్య జీవితంలో అవి కూడా చాలా సందర్భాలు ఉపయోగపడుతున్నాయి. స్పెషల్లీ చెప్పాలంటే నేను ఎదిగే సందర్భాల్లో కొన్ని సార్ చెప్పిన మాటల వల్ల నాకు ఇంకా ముందరికి వెళ్ళడానికి ఇంకా ఆ మాటలు నాకు కొద్దిగా బూస్ట్ లాగా వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సార్. గురువులకి నమస్కారం. నా పేరు ప్రవీణ్. మా ఫాదర్ నేమ్ లక్ష్మణ్. నాకు మ్యారీడ్ అయింది, 2 పాపలు. మా భార్య పేరు హారిక. నేను ఇంటర్ చదివాను. ఇంటర్ తర్వాత డిగ్రీ చేశాను. డిగ్రీ తర్వాత నేను జాబ్ ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. నాకు అప్పటి రోజుల్లో ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు, నేను అంత అంటే శ్రద్ధగా చదవలేదు. అప్పుడు అంత దృష్టి అంత ఆటల మీద అటు ఇటు ఉండే, కొంచెం అసలు ఇంట్రెస్ట్ పెట్టలేదు.
కానీ ఏదో చదివిన చదువు నాకు చెప్పిన గురువులు అందరూ గుర్తుకొస్తారు ఇప్పుడు. అప్పుడే చాలా బాగా చదువుంటే ఇంకా వేరే దగ్గర ఉంటుండే కావచ్చు అనిపిస్తుంది. కానీ ఇప్పటికి కూడా నాకు దేవుడి దయ వల్ల మంచి స్థానంలో ఉన్నాను. కొందరికి అవసరమైతే హెల్ప్ చేస్తున్నాను, నాకు పొందిన పట్టుకో. కొందరు పేదలు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. అటువంటి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు దేవుడు. అట్లానే నా ప్రతి విద్యార్థి అందరూ ఇక్కడ చూస్తే చాలా సంతోషంగా ఉంది. అలాగే సార్ని కలవడం, సార్ చెప్పగానే అందరూ మేము వస్తాం, ఎట్లా అయినా ట్రై చేస్తాం అని చెప్పి వచ్చినందుకు ధన్యవాదాలు సార్ వాళ్ళకి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి మా ఆహ్వానాన్ని అందుకున్నందుకు ఇలా చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇలా ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ చేతుల మీద వేసుకొని రవికాంత్ ముందరికి తీయడం చాలా సంతోషంగా. అలాగే దాంతోపాటు దానికి సహకరించిన ప్రశాంత్, సుమాను, శివ ఈ అరేంజ్మెంట్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా చూసుకోవాలంటే మనం ఏదో వచ్చి పోయడానికి చాలా ఈజీ, కానీ చేయడం అంటే చాలా కష్టం. ఫస్ట్ అందరికి గ్యాదర్ చేయాలి, చూసుకోవాలి. రాత్రి కూడా 10 గంటల వరకు అక్కడ నిజామాబాద్లో సామాన్ తీసుకొని అని సెట్ చేసి ప్రశాంత్ వాళ్ళని నేను 10 వరకు వెయిట్ చేయించాను. నాకు ఆఫీస్లో కొంచెం లేట్ అయ్యిండే, వాళ్ళని వెయిట్ చేయించి అక్కడ చాలాసేపు ఒక 2 hours వెయిట్ చేశారు నా కోసం. వాళ్ళకి ప్రతి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఇంకా అంటే కొన్ని మన పీటీ సార్ వస్తే పీటీ సార్తో కూడా కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా సారు ఎప్పుడు లేడీస్కి ఆడిపించేవారు, మాకు ఆడిపించలేదు. అదొకటి రీజన్ ఉంటుంది సార్కి. సార్ వాలీబాల్ వాళ్ళకే ఇస్తారు, మేము కూడా ఆడతాం. వాళ్ళనే తీసుకోతారు, వాళ్ళనే ఆడిపిస్తారు గ్రౌండ్లో, మేము ఆడమా, మేము కూడా ఆడతామని చెప్పేవాళ్ళం. అలాంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఇంకా చాలామంది మిస్ అయ్యారు. బాయ్స్ అయితే చాలా తక్కువ వచ్చారు, అదొకటే కొంచెం. ఎందుకంటే మనము ఇప్పటికే కలుస్తుంది 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల నుంచి మనం ఎప్పుడో కలుద్దాం అనుకున్నాం. లేడీస్ ఒకసారి గెట్ టుగెదర్ పెట్టుకున్నారు అక్కడ పాల్దాలో, అప్పుడు అనుకున్నాం. తర్వాత మళ్ళీ మనం అనుకున్నాం 1 year తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం, కానీ కాదు. మొన్న రవికాంత్ ఒక మెసేజ్ పెట్టడం వల్ల దాంతో కొంచెం నేను రెస్పాన్స్ అయ్యి రవికాంత్ కొంచెం సపోర్ట్ దొరికింది. తర్వాత నాకు ప్రశాంత్ తోడైండు, మేము ముగ్గురం కలిసి. లేడీస్లో అయితే సుకన్య, ఇంకా మౌనిక, కొందరు నాకు టచ్లో ఉన్న దీపిక అంటే నాకు టచ్లో లేదు. నేను మౌనికకు, సుకన్యకు టచ్లో ఉండే, దీపికతో లేదు. వీళ్ళందరినీ గ్యాదర్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. బాగానే వస్తున్నారు, లేడీస్లో కూడా ఎవరు రాలేరు, అదే వస్తున్నా. ఏం చేయాలి? నా పేరు మోనిక, మా ఆయన పేరు ప్రశాంత్. నాకు 3 పాపలు. ఫస్ట్ పాప పేరు సంశుద్ధిక, సెకండ్ పాప పేరు మహా, థర్డ్ పాప పేరు నిధి. ప్రస్తుతానికి బిజినెస్ చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మా బ్రదర్, నేను ముగ్గురం అన్నదమ్ములు ఇక్కడే చదువుకున్నాము 10th వరకు. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఐటీఐ చేశాను. ఐటీఐ చేసిన తర్వాత యాక్సిడెంట్ అయింది, చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఒక 2 months వరకు అలా కోమాలోకి వెళ్ళాను. తర్వాత మళ్ళీ కోలుకున్నాను. మళ్ళీ ఇంకా ఫాదర్కి కొంచెం ఫర్దర్గా ప్రాబ్లం ఉంటే సిటీకి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. అక్కడ సొడెక్స్ ఫుడ్ క్యాంటీన్లో వర్క్ చేస్తున్నాను. దాదాపు ఒక 15 years నుంచి దాంట్లో చేస్తున్నాను. యాజ్ అఫెండ్లీ ఎక్స్పీరియన్స్లో పనిచేస్తున్నాను. మా స్కూల్ యాక్చువల్గా వీళ్ళందరినీ కలవడానికి పోయిన ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా చాలా ప్లాన్ చేశారు, కానీ సెట్ కాలేదు.
లేడీస్ గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నప్పుడు కలుద్దామని అనుకున్నాము. అందరూ నాకు మెయిన్లీ సుమన్ రవికాంత్ అందరూ చెప్పారు. కాకపోతే నేను వీడియో కాల్ కూడా చేసి అందరినీ మాట్లాడదామంటే సుజాత కొంచెం అటు ఇటు ఆ రోజు ఫోన్ చేయలేదు. ఆ రోజు నేను తొందరగా ఎక్కడో వర్క్ వెళ్ళాను. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా కావాలని చెప్పేసి మా టీం మొత్తం అందరూ కలిసి ప్లాన్ చేశారు. సెట్ అయిపోయింది. లాంగ్లో ఉన్నా కానీ అంత దూరం నుంచి అందరి కోసమని సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. 9th వాళ్ళు సార్ హర్ సార్ వాళ్ళు రాజా సార్ వాళ్ళు నాకు తెలుసు. సార్ 10th కూడా చెప్తాను. మా సిస్టర్స్ సార్ 7th వరకు అయింది. 9th వరకు అది మాకు ఇంట్లో ప్రాబ్లం వల్ల జరగలేదు. తర్వాత 2019 ఫారెన్ నుంచి 16 వచ్చింది. ఫర్దర్గా మళ్ళీ ఫారెన్ 3 months అవుతుంది ఇన్విటేషన్ వచ్చింది. నాకు మ్యారేజ్ అయింది సార్. నాకు ఇద్దరు ఒక బాబు ఒక పాప అవంతిక వ్యక్తి. బాబు ఫర్దర్ ఇక్కడ చదువుతుంది. ఇప్పుడు నేనంతలో మీరు చెప్పినప్పుడు చదువుకోలేను కానీ నా బాబు మొత్తం క్లియర్ చదువుతుంది సార్. అప్పుడు మీరు చెప్తే మేము చదవలేకనే ఇప్పుడు బాధపడుతున్నాం. 6 నెలలు కానీ ఎక్కడ వెళ్ళినా అవుట్ కంట్రీస్లో 2 భాషలు హిందీ ఇంగ్లీష్. అప్పుడు మీరు చెప్తే మేము చదవలేక ఇప్పుడు పోయి అక్కడ బాధపడుతున్నాం. అక్కడిక్కడ మాట్లాడాలన్నా కానీ ఇప్పుడు ఇబ్బంది సార్. మీరు చెప్పిన అప్పటి ఇంగ్లీషే మేము ఇక్కడ సార్ ఇక్కడ ప్రవేశించగలను. అప్పుడు మీరు చెప్పిన ఇంగ్లీషే కొద్దిగా దానివల్ల ఇప్పుడు అక్కడ వెళ్ళినా కానీ మాట్లాడి కొద్దిగా వెళ్ళగలుగుతున్నాం. అప్పుడు మీరు చెప్పినప్పుడు ఇన్ని చదువుకున్న వాటికి నేమ్స్గా ఇదవుతుంది సార్. ఫర్దర్గా మేము బాగా సఫర్ అవుతున్నాం చదువుకోక. ఈ మధ్య కానీ అందరు చదువుకోవాలి మా పిల్లల్ని బాగా చదివిస్తామని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మరి ప్రస్తుతం నేను వ్యవసాయం చేస్తా. దాంతోపాటు ఈనాడు పేపర్ జర్నలిస్ట్ చేస్తా అండ్ సోషల్ సర్వీస్ కూడా చేస్తా. ఇంకొక బిజినెస్ ఉంది సార్ నాకు దుబ్బాల సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇవన్నీ చేస్తా. ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇప్పటిదాకా చెప్పిన ఇన్స్పిరేషన్ గర్ల్స్ మాకు కలుద్దాం. మాకు గర్ల్స్ 20 మంది కలిసిరు. మేము పోయినాం సార్ వాళ్ళని చూడడానికి. వాళ్ళు కూడా చెప్తే మేము పైన ఉంటుంది పోయి మేము మాట్లాడి అప్పుడు అనుకున్నాం కలుద్దామని చెప్పి. 3 years గ్యాప్ వచ్చింది. ఇవాళకి సెట్ అయింది. ఈ సెట్ చేసే క్రమంలో అందరం ఒక్కరు ఎక్కువగా తక్కువ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. పేరున అందరికి ధన్యవాదాలు. అందరు కష్టపడుతూనే ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఇంకోటి ఏంటంటే మన లైఫ్లో ఏమో అనుకుంటాం, ఏదో చేయాలనుకుంటాం, మన జీవిత ప్రయాణం ఎటో పోతుంది. అది మన చేతుల్లో లేదనిపిస్తుంది. కాకపోతే ఒక గోల్ పెట్టుకొని పోతే సెట్ అవుతున్నాయి అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. మనకు అప్పుడు అనిపించలేదు, నాకు కూడా అనిపించలేదు. సో మనం ఏదో అయ్యాలనుకుంటే ఏదో అయినా. సార్ నా కొన్ని సంఘటనలు చెప్తా సార్. ఫస్ట్ నేను 10th అయిపోగానే ఇంటర్ పోయినా. ఇంటర్లో నాది గవర్నమెంట్ కాలేజ్ కిల్లా కాలేజ్ సార్ నాది. ఆ కిల్లా కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఫస్ట్ 3 months అయింది. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది సార్. లాస్ట్ కొంచెం అల్లరి చేస్తుంటే నేను అల్లరి చేస్తున్నా. వాళ్ళ లాస్ట్ బెంచ్ మరి అందరు బాయ్సే. ఫుల్ అల్లరి చేస్తే అల్లరి 2-3 times చెప్పినా కానీ అయినా మళ్ళీ అల్లరి చేస్తుంది ఏదో పని మీద. ఆ మేడం బాగా కోపంగా వచ్చి బుక్ ఎత్తేసి తిట్టింది సార్. కొంచెం బాగానే తిట్టింది. చూపేది మీకు అర్థం కాదు, ఏం చేస్తున్నారు మీరు, చదవస్తుందా నీకు, చదువు కావాలంటే అని బుక్ పడేసింది. బుక్ పడేస్తే మేడం అర్థం లేదు చదివిందా తెలిసేట అని చెప్పి ఒక 5 minutes బదులు అట్లా ఫోర్స్ చేసింది సార్. అంతకుముందు సార్ మనకు అది సరే లేదు చదివినా సార్. ఒక పేరాగ్రాఫ్ చదివా కానీ నెక్స్ట్ పేరాగ్రాఫ్ చదివని చెప్పి ఆ స్టైల్లో చదివినా, మన కవిసార్ నేర్చుకున్న స్టైల్లో చదివినా నేను. చదవగానే ఆ మేడం ఎంత కోపంగా ఉండేనో ఆ మేడం మొత్తం కోపం పోయి శాంతంగా నా మీద అభిప్రాయం మార్చుకుంది. అంటే ఆ మేడం ఏమనుకున్నది అంటే ఇది ఒక అట్లా అనుకున్నది. తర్వాత చదవగానే సరే అని చెప్పి అనుకున్నది. తర్వాత అభిప్రాయం మార్చుకున్నది. సో మనకు అది ఇక్కడ నుంచే నేర్చుకున్నాను నేను. ఆ నేర్చుకున్నప్పుడు నాకు అనిపించలేదు ఇది పెద్ద చదువు అనుకోలేదు అప్పుడు. అదే పెద్ద చదువు నాకు ఎప్పుడు ఏర్పడదు, తర్వాత బయట ఏర్పడదు నాకు. అరే ఇది ఎవరికి మనం తగినంత ఎవరికి చదవలేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు తర్వాత ఇంటర్వ్యూలో. ఇంకోటి తర్వాత నెక్స్ట్ అదే మేడం కొన్ని జనరల్ క్వశ్చన్ అడుగుతుండే మనకి. ఎప్పుడు అప్పుడు రాజకుమార్ సార్ జనరల్ క్వశ్చన్ అడుగుతుండే ఇంటర్వ్యూలలో, లంచ్ బెల్లల్లో
స్టాఫ్ రూమ్స్ దగ్గర అరే ఇది ఈ జనరల్కి వచ్చారు ఇది సాల్వ్ చేసుకుంటాను అని చెప్పి కొందరికి అడుగుతుంది. నాకు అప్పటి నుంచే వినూత్నంగా ఆలోచించే ధోరణి లభించింది సార్. వినూత్నంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నాను అప్పటి నుంచి. ఆ ఆలోచనే నాకు ఇప్పుడు జర్నలిస్ట్గా నేను అనేక స్టోరీలు రాస్తాను సార్ పేపర్లో, నా నిజామాబాద్ గ్రామీణ ఈనాడు పేపర్లో నాకు డేట్ అయింది సార్. అది చాలా సమస్యలు, అనేక సమస్యలు రాస్తాను నేను. ఎన్నో సమస్యలు పరిష్కరించిన, ఎంతోమందికి సహాయపడ్డారు నా జర్నలిస్ట్ దాంట్లో మా ఎంతోమంది సీనియర్లు ఉంటారు. ఒక్కొక్కళ్ళు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈనాడు పేపర్లో. కాకపోతే కొంచెం నన్ను ఎంకరేజ్ చేయడానికి నాకు స్టాఫర్గా ఛాన్స్ ఇచ్చారు పోలీసర్, తర్వాత సబ్ ఎడిటర్గా ఛాన్స్ ఇచ్చారు. ఎంగు ఉన్నావు నీకు భవిష్యత్తు ఉంది, మా ఈనాడులో కొంచెం ఎంకరేజ్ చేస్తారు సార్, బాగుంటుంది మాది. అయినా నేను వెళ్ళలేదు, ఎందుకంటే మనకి ఇక్కడనే కొంచెం ఇన్కమ్ బాగానే ఉంటుంది సార్. నేను వ్యవసాయం చేస్తా, బిజినెస్ ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు. సో ఆ ధోరణి ఏంటంటే నాకు ఇప్పటిదాకా అనేక ఇప్పుడు అంతమంది సీనియర్లు ఉన్నా కూడా ఈనాడు పేపర్లో మేమున్నాం మీకు తోడుగా ఉంటుంది ఒకటి, ఇప్పటికి కూడా వస్తుంది. దాంట్లో నా నంబర్ ఉంటుంది, నిజామాబాద్ గ్రామీణ నా నంబర్ ఇస్తారు, ఏమైనా సమస్యలు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. అంటే నన్ను ప్రోత్సహించరాలు దేనికంటే నేను వినూత్నంగా ఆలోచించడు, కథనాలు రాసుడు, దాని పరంగా నన్ను కొంచెం ఎంకరేజ్ చేసేవారు. సో అది తర్వాత నాకు బయటపడ్డది. ఇంకోటి ఏంటి సార్, నెక్స్ట్ నేను డిగ్రీలో కూడా ఒక సంఘటన టైం ఓకే సార్. నేను డిగ్రీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మాకు తెలుగు సార్ ఉంటుండే, ఆ సార్ లింగం సార్ అని. ఆ సార్ ఏంటంటే ఇట్లా పద్యాల రూపంలో చదువుతుండే. మాకు తెల్ల దొరతనము దేవా అనే ఒక పద్యం ఉంటుంది సార్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. చదివేటప్పుడు మాకొద్దు తెల్ల దొరతనం అనగానే దేవాన్ని లాస్ట్ బెంచ్, అప్పటి నుంచి లాస్ట్ బెంచ్ దేవాన్ని గట్టి కొడుతుంది సార్. ఆ సార్ ఏమని మాకు పెట్టు, అరే మీ జీవితంలో బాగుపడరు అని ఏడిపిస్తే అని అంత అంటే బాధపడ్డారు సార్ పాపం. మాకు అప్పుడు తెలియదు సార్, ఇక స్టూడెంట్ ఉన్నాము, అప్పుడు ఏం ఏర్పడేది నాకు. ఆ సార్ తర్వాత మేము ఎగ్జామ్ అయిపోయింది సార్, ఫస్ట్ సెమ్ అయిపోయింది. ఫస్ట్ సెమ్లో నేను షాపుకి బోనఫైడ్ కోసం మేము కోసం పోయినా వచ్చింది అని ఆంధ్ర సార్. ఏరా ఎన్ని పోయినాయి, ఎన్ని సబ్జెక్టులు పోయినారా, కూర్చావా అని ఇట్లా వెటకారంగా అన్నాడు సార్. లేస్తారు అని చెప్పి చూపించాను, తీసుకున్నాను గుంజుకున్నాను, మేము చూసింది సార్. ఆ తెలుగులో 70కి నాకు 62 మార్కులు వచ్చినాయి. నెక్స్ట్ అన్ని సబ్జెక్టుల్లో కూడా క్లియర్ అయింది నాకు. ఆ సార్ తిరిగి మీదికి చూసింది నాకు, తిరిగి చూసి సరే పోవని చెప్పి పంపించేసి ఏమని లేదు. నెక్స్ట్ సెకండ్ సెమ్లో మళ్ళీ అదే అల్లరి చేస్తే, అరే నువ్వు అల్లరి చేసింది నువ్వు మంచిగా వస్తాయి, అలా నాశనం చేస్తున్నావు, పక్కన కూర్చోకుండా అని చెప్పి నన్ను వేరే చేసింది, మా దోస్తు నుంచి వేరే చేసింది. అంటే మనం ఇలా చదువుకున్న విద్య సార్. విజయ్ కుమార్ సార్, పీటీ సార్, శివ ఒక చైర్ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. అందరు చెప్పలతో విజయ్ కుమార్ సార్ని ఆహ్వానించడం కోరుతున్నాం. సో మన జీవిత ప్రయాణం జరుగుతుంది. ఇక్కడ ఉన్న విద్యని మనము అంతవరకే అనుకున్నాం, కాకపోతే మీ స్కూల్లో ఉన్న జ్ఞాపకాలు కానీ, తర్వాత నాకు ఇంటర్లో కొంచెం, డిగ్రీలో కొంచెం, తర్వాత ఎందుకంటే అంత పెద్ద సార్ల దగ్గర ఇద్దరు చేసుకోవడం, వాళ్ళు నాకు సబ్జెక్టుని కాక జనరల్ నాలెడ్జ్ పరంగా ఎట్లా బట్టి పట్టడం కాకుండా ఎట్లా నేర్పించారు. హిందీ మేడం కూడా అంటుండే, మేడం ఇస్తేది అరే నీకు అర్థమైంది రాయి, హిందీలో నీకు హిందీ వస్తాయి కదా, అది నీకు ఏమనుకుంటున్నావు పొల్యూషన్ గురించి వస్తుంది కదా, ఆ పొల్యూషన్ గురించి నీకు హిందీలో అక్షర రాశాయని చెప్తుంది. అది నాకు మా తర్వాత బయట పోయబడ్డది. మా బాబుకృష్ణ సార్ కూడా మనకు చిక్కు మూమెంట్ అన్న మెసేజ్ చెప్పిండు, అది చాలా నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది సార్. అది ఇంకా ఉమాసార్ సార్ కానీ ఈ జీవన్ రెడ్డి సార్ మనకు నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకు సార్ సొంత పైసలతోటి క్యారమ్ బోర్డులు, వాలీబాల్ కొనిస్తుండే. నాకు గుర్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుండే సార్. లేదు సార్ సర్దమైన వచ్చేసి నన్ను ఎంకరేజ్ చేసింది సార్. అరే నీకు 100 మార్క్స్ వచ్చే కెపాసిటీ ఉంది, నువ్వు చదువు, ఇందులో చదువుతలేదు అని చెప్పి మోటివేషన్ చేస్తుండే. నాకు గుర్తుంది ఇప్పటిదాకా. పీటీ సార్ మాత్రం, పీటీ సార్ గురించి ఇప్పటిదాకా మాట్లాడినాం సార్ మేము. పీటీ సార్ మన గేమ్స్ మండలి కోకలు సెలెక్ట్ అయినప్పుడు ఆ మండలి వాళ్ళతో వెళ్ళలేకపోయినాం. అంటే ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క స్టూడెంట్స్ తోటి అచీవ్మెంట్స్ ఉన్నాయి సార్, జ్ఞాపకాలు ఉన్నాయి.
ఈ ప్లేస్ చూస్తేనే మనకు ఏర్పడిపోతుంది. ఇలా కూర్చుంటుంటే మీరు అలా కూర్చున్న పీటీ సభ అది 7th 8th 9th 10th ఇలా చదువుకున్నాం మనం. ఇంకా జ్ఞాపకాలు ఉంటాయి, సమయం సరిపోతలేదు. ఇంకా ఏమైనా గుర్తుకొస్తే మళ్ళీ మాట్లాడదాం, తర్వాత లంచ్ చేసుకుంటా. తర్వాత అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు సమన్విత స్మితిక, నేను ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను సార్. మా పాప 3 years సార్, కృష్విత. సెకండ్ పాప పేరు మొన్న 3 months అనుకోండి, శ్రీమయి కృతి సెకండ్ పాప పేరు. అది సార్. నెక్స్ట్ అబ్దుల్ రహీం మన తెలంగాణ బాగా రోజులు అందరూ మంచిగా ఉన్నారా? పిల్లలు వాళ్ళ పిల్లలు మంచిగా ఉన్నారా? ఆనందంలో ఏం మాట్లాడాలో అర్థం మాకు వచ్చింది. నువ్వు 7వ క్లాస్ దాకా చదివినా సార్, అది సార్ ఒక్కరు తెలుసు. స్కూల్ మానేసినాం అప్పుడు, ఆటలు గొర్రెలు మేకలు అలా ఎంట పడ్డాం. మానేసిన తర్వాత ఇప్పుడు తెలుస్తున్నది దాని వాల్యూ ఏమున్నదో. గాలి గాలి తిరుగుతురని పెళ్లి చట్టం చేసేసారు నాకు. ఇప్పుడు పిల్లగాడు 10th ఫస్ట్ ర్యాంక్. గాలి గాలి తిరుగుతురు సహకచ్చిరని చేసేసారు. మళ్ళా చిన్న కొడుకు 8th క్లాస్, ఒక బిడ్డ ఉన్నది 6th క్లాస్. ఇప్పుడు ఏం తెలియకముందే పెళ్లి చేసేసారు సార్. మస్తు కష్టాలు పడ్డా. ఇప్పుడు నా కష్టం పిల్లలకు రావద్దని చదివిస్తున్నా. ఎందుకంటే సార్లు మస్తు చెప్పిర్రు, మస్తు తిట్టిర్రు, మస్తు కొట్టిర్రు, కానీ వినలేదు. అప్పుడు తెలియలే చదువు విలువ. ఇప్పుడు దేశం పోతే తెలుస్తున్నాయి, చేస్తే తెలుస్తుంది. ఎండాలి అరే చదువుకోలేము, చదువుకుంటే సార్ల మాటలు వింటే మేము వేరే రేంజ్లో ఉంటుండే అని బాగా బాధపడతా సార్ ఎప్పుడైనా యాదస్తే చదువు గురించి. ఇప్పుడు ఎందుకంటే లైఫ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా పడిపోయినాం. ఇప్పుడు ముందుగా వెళ్ళలేము. మేము వెళ్ళకపోయినా ఇప్పుడు నా పిల్లలన్నా ముంగట పోవాలని కోరుకుంటున్నాం సార్. మంచిగా చదివిస్తున్నా. ఇప్పుడు అందరికీ పిల్లలకు మంచిగా చదివియాలా, మంచిగా ఒక నేర్పియాలా, ఏడాదాకా చదివిస్తే ఆడపిల్లలన్నా కానీ మగ పిల్లలన్నా కానీ మంచిగా చదివియాలని కోరుకుంటున్నా. మీ అందరికి చెప్తున్నా మన సైడ్ నుంచి. ఎందుకంటే నేను బాగా కోల్పోయినా, బాగా కష్టం అనుభవించిన సార్. అదే మా పిల్లలకు రావద్దు పరిస్థితి. అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకోవాలి ఎప్పుడన్నా కానీ. సరే సార్, థ్యాంక్ యూ. మన కార్యక్రమానికి సహకరించిన గర్ల్స్ని అందరినీ గ్యాదరింగ్ చేయడానికి. నా పేరు వచ్చేసి సుకన్య. 16లో మ్యారేజ్ అయింది, సుబ్రపల్లి డిస్ట్రిక్ట్ దగ్గర. 2 బాబులు. ఇది వచ్చేసి అప్పుడు స్కూల్ ఉన్నప్పుడు స్కూల్కి సరిగ్గా రాకపోవు. నేను చిన్నప్పుడు మదర్ చనిపోవట్లా, గారగం ఎక్కువట్లా, స్కూల్కి ఫీవర్ వస్తుందని చెప్పి రాకపోవు. కానీ నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టడీ అయింది అన్నది అర్థమైంది అప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అడ్మిషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా సార్. 18,000 సాలరీ. ఇప్పుడు కొంచెం సెటిల్ అవుతుంది. ప్రతిసారి చెప్పుకుంటాను సార్ ప్రతిదీ. భయపడద్దు, ఏది ఉన్నది అయితే చెప్పాలని. బాగున్నారా? లేదు, ఇది బీటెక్ అడ్మిషన్. మొత్తం హైదరాబాద్లో టోటల్ అడ్మిషన్ సార్. కాలేజెస్ బైపీసీ బీటెక్. ఇన్ఛార్జి సార్ రాజకుమార్ సార్. మా అత్తమ్మ వాళ్ళ విలేజ్ స్కూల్. ఓకే సరే సార్, ఒక మనం ఫోటో దిగి మళ్ళీ మీ స్పీచ్తో స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ని. ఒక్కసారి మళ్ళీ ఎవరన్నా మాట్లాడాలనుకుంటే రండి. ఏమన్నా మళ్ళీ తర్వాత సార్లే లాస్ట్ ఇయర్ సార్లే లాస్ట్ తర్వాత లంచ్ తర్వాత ఇలా పిలవడం చాలా సంతోషం. ఎందుకంటే 89లో బ్యాచ్ 10th క్లాస్ పాస్ అయినా నేను నేర్పేట్లో పిలిచిందంటే మన కళ్ళ నీళ్ళు వచ్చింది. అంటే 89 అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఫస్ట్ బ్యాచ్. వాళ్ళు ఇట్లనే గ్యాదర్ అయి పిలిచిన పెళ్ళిళ్ళు వేరే స్టేట్లోకి వెళ్ళిపోయినా కూడా వచ్చినారు. లేడీసే ముందు అడిగి వేసి మొత్తం ప్రోగ్రామ్ మెయింటైన్ చేసింది నేర్పేట. ఇక్కడ కూడా మేము వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ లేకుండే. ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ఇయర్ అయింది.
మీరు లాస్ట్ బ్యాచ్. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చింది. ఇంగ్లీష్ మీడియం వచ్చిందా? వీళ్ళతో లేదు, వీళ్ళ తర్వాత మేమందరం ఒకసారి వచ్చాం. సరితా మేడం, సురేఖ మేడం వచ్చింది. ఇక మీకు తెలుసు సారు లేని సమయంలో కూడా మేము మొత్తం స్కూల్ అందరి సహకారంతో స్కూల్ మెయింటైన్ చేసాం, ఏమి అవాంతరం లేకుండా. ఇక సక్సెస్ స్కూల్ ఏ విధంగా సక్సెస్ చేసామో అందరికీ పాస్ అయిన వాళ్ళు అడిగితే తెలుస్తుంది. ఇక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అహ్మద్ అనే స్టూడెంట్ ఇప్పుడు ఉన్నాడు లేదు, అహ్మద్ అని తిరుపల్లి వాస్తవుడు పిల్లాడు. ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయగానే డైరెక్ట్ 8th క్లాస్ నుంచి ఇంగ్లీష్ అంటే నేర్చుకుని చాలా కష్టం. డైరెక్ట్ పుస్తకం చదవటం. అయితే వాడి పేరు వాడికి రాయరాకపోతుంది. అహ్మద్ అనేది AHMED వాడి పేరు. అటువంటి బుక్స్ చదవలేని పరిస్థితి. మా స్కూల్కు నయా సాబ్ నన్ను కూర్చున్నారంటుంది. అరే స్కూల్కు ఆరే మేము పాస్ కరాయింగే తుమ్మకేసారి. అయితే ఆ విధంగా వచ్చిన తర్వాత ఏమైనా చరిత్ర వాడిని మీరు కలిసినప్పుడు అడిగి తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. వాడు ఇప్పుడు పాస్ అయిపోయి దుబాయ్ మంచిగా సెటిల్ అయిపోయింది. అంటే ఒక తప్పు అనిపించిన ఒక రకంగా ఎవరిని ఆపకుండా మొత్తానికైతే మనం ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రపంచం చూడుండ్రా అని పంపించేసాం. అంతే. తప్పైనా కానీ చేయించిన పిల్లలు, మన పిల్లలు ఎక్కడ ఆగదు. కాంపౌండ్ ఆగితే వాళ్ళ జీవితాలు మారిపోతాయి. 10th క్లాస్ సర్టిఫికేట్ ఏంటంటే వాడు IAS అని ఏదైనా కానీ ముందు 10th మెయిన్ సర్టిఫికేట్. ఇంటర్ చేయి, డిగ్రీ చేయి, ఏదైనా రాసుకుని ఇంజనీరింగ్ అనుకోరు. ఆ రకంగా స్టూడెంట్లు కూడా అందరూ 99.9 ఎవ్వరు కూడా గురువులని ధిక్కరించి చూడలేకుండా అందరూ ఇన్పుట్ అందరూ మంచిగా చదువుకున్నారు. ఏదో రకంగా ఆ సర్టిఫికేట్ తీసుకొని ప్రపంచాన్ని చూడడానికి వెళ్ళిపోయారు. మీరు మమ్మల్ని కలుసుకున్నాం, చాలా సంతోషం. కాలాతీతం అవుతుంది మిత్రులు. ఇంకా వెరీ గుడ్. స్టేజ్ మీద ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ. నేను ఇక్కడికి 2009లో ఈ స్కూల్కి రావడం జరిగింది. అప్పుడు మీరు 9th క్లాస్. ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉండేది, అక్కడ ఒకటి. ఇక్కడ కూడా 9th క్లాస్ వాళ్ళు ఇందులో కూర్చునేవారు. అవునా? 9th 10th ఇటువైపు ఉండేటివి. అప్పుడు జస్ట్ నేను సురేఖ ఇద్దరం కూడా ఒకేసారి వచ్చాము ఇక్కడికి మ్యాథ్స్ చెప్పడానికి. నాకు తెలిసినంత మటుకు ఏంటంటే ఈ 2 క్లాసులలో ఫుల్ స్ట్రెంగ్త్, ఫుల్ అంటే ఫుల్. మళ్ళీ అక్కడ ఒకసారి గుర్తుంది లియాఖత, ఒక ముస్లిం స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఇందులో కూర్చునే వాళ్ళు. మేబీ 9th అక్కడ మీ తర్వాత అనుకుంటా వాళ్ళ బ్యాచ్. అరుణ్ కానీ తరుణ్ వాళ్ళు కూడా నెక్స్ట్ అనుకుంటా మీ తర్వాత వచ్చినట్టు. అరుణ్ వాళ్ళు మీ బ్యాచేనా? ఓకే. అదే ఫస్ట్ రవికాంత్ ఫోన్ చేసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత 2009 ఎక్కడ, ఇప్పుడు 2026 అనేసరికి చాలా గ్యాప్ వచ్చింది. హ్యాపీగా ఫీల్ అయ్యాను. మొత్తానికి స్టూడెంట్స్ అందరూ కూడా కలుస్తారు. అట్లాగే మేము కూడా మధ్య మధ్యలో కలుస్తాం. కానీ ఇప్పుడు హరి సార్ కానీ జీవన్ రెడ్డి సారు ఈ ఇద్దరు వాళ్ళు మాత్రం ఇప్పుడే ఎన్ని రోజుల తర్వాత అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి 2018లో వెళ్ళిపోయాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం సార్ వాళ్ళని కలవటం. సార్ వాళ్ళని అయితే మ్యాక్సిమం లోకల్లో అడపదడప కలుస్తూనే ఉంటాం. ఇక చేంజ్ కాలేరు ఎవరు అంటే హరి సార్. ఏమాత్రం అసలు ఎటువంటి చేంజ్ అనేది లేదు సార్లో, మార్పు అనేది కనబడలేదు. అట్లాగే మీ ఫేసెస్ చూసినప్పుడు ఎంబటే మేము అక్కడి నుంచి వస్తున్నాము, మీరు అందరి దగ్గరకు వస్తుంటే ఆ ఫేస్ ఫీలింగ్స్ తెలుస్తున్నాయి. చిన్నప్పుడు మొహాలు ఎట్లా ఉన్నాయి. రవికాంత్ అనగానే రవికాంత్ ఫేస్ కనబడింది ఒకటేసారి. ఫోన్లో మాట్లాడాడు కదా, వాడి ఫేస్ ఎంబటే కనబడింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత గ్యాప్ తర్వాత మీరందరూ కూడా మళ్ళీ మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి ఈ ప్రోగ్రాం చేద్దాం అనేసరికి చాలా సంతోషం. ఇక ముందు కూడా మీరు ఫర్దర్ హ్యాపీగా ఉండాలి, ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. నమస్సమాంజనులు. వేదిక కింద కూర్చున్నటువంటి ప్రియమైన విద్యార్థులందరికీ కూడా అందరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. నిజానికి ఇది ఒక చాలా అపూర్వమైనటువంటి గొప్ప సమావేశం. ఉపాధ్యాయ వృత్తి అంటేనే ఒక పవిత్రమైనది, చాలా సంతృప్తినిచ్చేటువంటి వృత్తి ఇది. ఇక ఏ ఉద్యోగంలో కూడా ఎంత సంతృప్తి ఉండదు. ఈరోజు మీరు ఇంత మీ రంగాల్లో గొప్పవాళ్ళు అయినారంటే అది మా పిల్లలు గొప్పవాళ్ళు అయిన దానికన్నా ఎక్కువ సంతోషం మాకు కలిగిస్తుంది. ఎందుకంటే మేము చెప్పేటువంటి విద్యార్థులు ఈరోజు ప్రయోజకులై మేము ఈ రంగాల్లో గొప్పవాళ్ళు అవుతున్నాం. తర్వాత తల్లిదండ్రులు మీకు జీవనాన్ని ఇస్తే
బ్రతుకు తెరువు ఇచ్చేది ఓ ఉపాధ్యాయుడు. మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని జ్యోతులకు వెలిగించేటువంటి వాడు ఉపాధ్యాయుడు. తర్వాత ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇట్లా పిలిచి మళ్ళీ సన్మానం చేసేటువంటి అవకాశము ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయినా పనిచేస్తున్నా ఉండదు. అది కేవలం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే దక్కుతుంది. ఈ ఉపాధ్యాయ వృత్తి అంటేనే ఒక వరమని నేను భావిస్తాను. మళ్ళీ ఒక జన్మంటూ ఉంటే మళ్ళీ మేము ఉపాధ్యాయుడిగా పుట్టి మళ్ళీ మీ అందరి మధ్యలో విద్యార్థి మధ్యలో సమయాన్ని గడపాలని మేము కోరుకుంటాం. అప్పుడే మనకు ఇక ఇక్కడ ఈ తిరుమలపల్లితో నాకు ఒక చాలా అనుభవం ఉంది. చివరి 2.5 సంవత్సరాలు నేను ఇక్కడ పనిచేసి ఇక్కడే పదవి విరమణ పొంది మీ అందరి మధ్యలో గొప్ప సన్మానాన్ని గొప్ప రిటైర్మెంట్ ఫంక్షన్ను నేను చేసుకున్నాను. అంతకుముందు కూడా బహుశా మీ అక్కలు మీ అన్నారు కూడా నా దగ్గర చదువుకుని ఉండవచ్చు. 3 సార్లు ఇక్కడ నేను చదువుకున్నాను, ఇక్కడ నేను పనిచేసినాను. తర్వాత ఇక తెలుగు ఉపాధ్యాయుడిగా నేను మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, మీకు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ నేర్చుకున్నా తెలుగును మాత్రం మరవకండి. మాతృభాష అది. మాతృభాష అంటే తల్లిపాల భాష. తప్పనిసరిగా దాన్ని మరవకండి. ఇంట్లో మీ పిల్లలందరికీ కూడా అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, నాయనమ్మ ఇట్లా తీయని పలుకులతోటి వాళ్ళని సంబోధించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఇంతమంది చిరునామాలు ఫోన్ నెంబర్లు సేకరించి వ్యయప్రసార గురించి మమ్మల్ని అందరినీ, ఇది మాకు చాలా ఒక గొప్ప అనుభవం. మేము మళ్ళీ మీ అందరం కలుస్తామని అనుకోలేదు. ఈ గ్రేట్నెస్ మీ అందరికీ చెందుతుంది. ఇంతమంది ఉపాధ్యాయులను మీ అందరినీ మాతో సమావేశపరచడం ఇది చాలా గొప్పతరం. ఈ సందర్భంలో మీ అందరు కూడా మీ ఏ రంగాల్లో ఉన్నా, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇతర వృత్తులు ఏ రంగాల్లో ఉన్నా మీరు ఆ రంగాల్లో ముందుకు సాగాలని, అభివృద్ధి సాధించాలని, ఆడపిల్లలైతే తల్లిగా, గృహిణిగా అది చాలా గొప్ప బాధ్యత. గృహిణిగా అంటే ఇంకా ఏమి అనుకోవద్దు. ఉద్యోగాల కన్నా పెద్ద ఉద్యోగం. ఆలయాలు వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. కాబట్టి అది కూడా గొప్ప ఉద్యోగం. పిల్లలను పెంచడం, చక్కగా క్రమశిక్షణగా వాళ్ళకి చక్కని విద్యాబుద్ధులు నేర్పడం అనేది అది కూడా గొప్ప వృత్తే. ఇక అందరికి కూడా నా మనపూర్వక శుభాశీస్సులు, శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా, అదేవిధంగా మరి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి ఈ విద్యార్థులందరికీ, ఇప్పుడు మీ అందరినీ మరి విద్యార్థులు అనొచ్చా, మరి మీ అందరూ కూడా పెద్ద మనుషులు అయిపోయారు కాబట్టి సో ఓకే. ఎంతైనా కొడుకు ఏమంటారు, తల్లికి చిన్నపిల్లలు అంటే మీరు ఎప్పుడు కూడా మీరు ఎంత పెద్ద ఉన్నా కానీ మాకు చిన్నపిల్లలాగానే ఉంటారు. సో మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు పిలిచినందుకు. సో మరి ఇంతకుముందు మాట్లాడడం చెప్పినాం, మీరు కొన్ని నేర్చుకున్నారు, కొంతమంది ధైర్యంతో మాట్లాడడం తప్పదు. మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే మనం ధైర్యంగా మాట్లాడడం అనేది ఫస్ట్ రావాలి. సో వచ్చినప్పుడే ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంది ఇప్పుడంతా. ఇంతకుముందు ఏంటంటే రాయడం చేయడం అని ఎక్కువ ఉంటుండే. సో ఇప్పుడు ఏనికైనా కానీ ఫోన్లు వచ్చినాయి, ల్యాప్టాప్లు వచ్చినాయి, మనంగానే అదే టైప్ కొట్టి చూపించేస్తున్నది. సో నాకు రాదు చేయదనేటటువంటి బాధ లేదు, కానీ అనడం అయితే రావాలి కదా. అది మనం చెప్పేటటువంటి ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకు వచ్చినా కానీ చెప్పింది చేస్తుంది. మన చెప్పడం అనేటటువంటిది మనకు రావాలి. సో అది రావాలంటే మనం ధైర్యంగా మాట్లాడడం రావాలి. సో ఇప్పుడు కూడా కొంతమంది విద్యార్థులు అంటారు, మరి మీరు చేయలేకపోయినటువంటిది మీ పిల్లల్లో చేసి చూపెట్టాలి మీరు తప్పనిసరి. ఇంకా అయిపోయింది అనుకుంటారు, మీదే అయిపోలే, ఇంకా మాదే ఉంది అనుకుంటున్నాం మేము, ఇంకా మీదే అయిపోయింది అనుకుంటే ఎట్లా? సో మీరు ఉంది, ఫ్యూచర్ చాలా ఉంది, మీరు ఇప్పటి నుంచైనా ఇంకా సాధించవచ్చు. ఒకటి ఏంటంటే మన మనస్థైర్యమే మెయిన్, ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైనా మనం చాలు ఇంతే అనుకుంటేనే ఆగిపోతాం. సో కాదు ఇంకా ముందుకు వెళ్దామని అనుకుంటేనే ముందుకెళ్తాం. సో ముందుకు వెళ్ళాలి అనేటువంటి పట్టుదల ఖచ్చితంగా మీకు ఉండాలి. అయినప్పుడే మీరు సాధించగలుగుతారు. ఇంకా అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం అని అనుకోకండి. అమ్మాయిలు కూడా ఇప్పుడు తర్వాత ఇప్పటి నుంచి చదువుకొని, అంటే కంపల్సరీ మనం ఈ టైంలో ఇంత ఏజ్ వరకు చదువుకోవాలని ఏం లేదు. ఆ చదువుకోవడానికి ఇప్పుడు కాలేజీ పోవాల్సిన పని కూడా లేదు. సో మీ ఇంటి దగ్గరే మీరు నేర్చుకోవచ్చు, మీ పిల్లల్ని చదివిస్తూ మీరు నేర్చుకోవచ్చు. మీరు చదువుకుంటేనే మీ పిల్లలు మంచి చదువుకుంటారు.
సో కంపల్సరిగా మీరు చదువుకోవాలి. చదువుకొని ఇంకా ఇక మేము అనుకుంటున్నది మరి మీకు ఒక 25 years కంప్లీట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ పెడితే మరి మేమందరం ఆరోగ్యంగా ఉండి అందరం కూడా మళ్ళీ రావాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక 25 years సిల్వర్ జూబ్లీ అనేటటువంటి 10th క్లాస్ది అది కూడా ఒక మంచి అవకాశం. సో దానికి మరి మీరు కూడా ఇప్పుడున్న పొజిషన్కి అప్పుడు ఎంత మారింది అనేటటువంటిది చెప్పుకునేటట్టు ఉండాలి. అయితేనని ఆశిస్తున్నాను నేను. తప్పనిసరిగా మంచి రిజల్ట్ సాధించేసి మీరు ఏం వరి కాకండి, అయిపోయిందానికి మాత్రం అనుకోవద్దు. ఇక ఇంతే జీవితం మాత్రం అనుకోకండి. ప్రతి రంగంలో రాణించవచ్చు, ఒకే రంగం అని ఏం లేదు. చదువుకోవడం ఏంటంటే మనకు మంచిది చెడేది సొంతంగా మనం ఆలోచించుకొని నేర్చుకోవడానికి ఉపయోగపడే సాధనం, ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్. సో ఆ కమ్యూనికేషన్ ఇంతకుముందు మనకు అంటే కొన్ని భాషలు రాకుండా ప్రాబ్లం అవుతుంది మనం మాట్లాడడం. సో ఇప్పుడు మనకి గూగుల్ ట్రాన్స్లేట్ అవి వచ్చినాయి. సో మనం మాట్లాడితే అది వాళ్ళకి చెప్పేస్తాయి ఇంగ్లీష్లో, మనం తెలుగులో అందుకే మాట్లాడడం రావాలని చెప్తున్నాం. మనం తెలుగులో మాట్లాడితే ఎదుటివాడికి అది ఇంగ్లీష్లో చెప్పేస్తుంది. సో ప్రాబ్లం లేదు. హిందీలో చెప్తుంది, ఏ భాషలైనా వేరే. మనం వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు సపోజ్ మేము మన యూఎస్ వెళ్ళినప్పుడు స్పానిష్, సో మనకు రాదు, అక్కడ మాట్లాడే వాళ్ళు మనకు అర్థమవుతుంది. సో మనం తెలుగులో మాట్లాడితే అది వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు అడిగి చెప్పేసింది స్పానిష్లో. సో వాళ్ళు అర్థం చేసుకోగలిగింది. అంటే కంపల్సరీ మన భాష మనం ఖచ్చితంగా మాట్లాడడం రావాలి. ఇంకా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే చాలా మంచిది. ఎందుకంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకొని మీరు కూడా వాళ్ళు మంచిగా చదువుకోవడానికి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. పిల్లలు ఏంటంటే చదువుతున్న తెలుస్తారు. పిల్లలు ఇప్పుడు తెలుసు మీరు ఎట్లా మీ పేరెంట్స్ని చీటింగ్ చేసిండ్రు, చదువుతున్నాం చేస్తున్నాం అని చెప్పి కానీ చేయాలి సరిగా, అవునా? సో అట్లా మీరు మీ పేరెంట్స్ మీ పిల్లల చేతిలో మీరు మోసపోకుండా ఉండాలంటే తప్పనిసరి మీరు ఎంత నేర్చుకోవాలి ఇంగ్లీష్ చెప్పండి. సో అట్లా అటువంటి అనుభవాలు మీరు గుర్తు తెచ్చుకొని చేయండి. మరి అప్పుడు చూసినాం ఇక అనుభవం అంటే మీరు అందరినీ కొట్టుకొని మేము ఇక్కడ దగ్గర ప్లేస్కి మనం వెళ్ళినాం కదా పిక్నిక్ లాగా, మీ అలీసాగర్ వెళ్ళినాం మీ అందరే, బాసర్ అలీసాగర్. మీకు ముందు బ్యాచ్ వల్ల వెళ్ళినట్టు అనిపించలే. సో మీరు మాత్రమే రేడియో స్టేషన్ మీకు చూపించినాం కదా. సో అటువంటి అన్ని జరిగినాయి. అదొక మంచి మధురమైన జ్ఞాపకాలు మీకు ఉండిపోయినాయి. సో అందరూ కూడా నేను ఆశించినట్టు మంచిగా మీ పిల్లల్ని చదివిస్తూ మీరు నేర్చుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి చేసి అందరూ మంచిగా ఆయుర్వేదంగా ఉంటారని వేదికను అలంకరించిన మా పెద్దలకు, మా సీనియర్స్ టీచర్స్ ఉన్నారు, మా హెడ్ మాస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరితో కలిసి నేను పనిచేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇటువంటి సన్నివేశానికి అంటే ఇటువంటి అవకాశాన్ని మీరు మాకు కల్పించినందుకు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా మా ఉపాధ్యాయులను మేము కలుసుకున్నంత ఆనందంగా ఉంది. అంతకంటే ఎక్కువ ఆనందం మిమ్మల్ని అందరినీ కూడా చూసినప్పుడు, పలకరించినప్పుడు, మాట్లాడినప్పుడు కలిగినట్టు ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. కొందరి ముఖ పరిచయాలు క్లియర్గా కొందరికి ఏర్పడుతున్నాయి, కొందరికి ఏర్పడతలేవు. దాదాపుగా 15-16 సంవత్సరాల సర్వీస్ తర్వాత కలుస్తున్నాం కాబట్టి డిఫరెన్సెస్ అంటే మార్పులు అనేటివి ఉంటాయి. తిరిగి ఈ తిరుమలపల్లి పాఠశాలలో మళ్ళీ ఇట్లా వస్తాననేసి అయితే అనుకోలేదు. ఏదో సందర్భంలో వస్తుండొచ్చు, కానీ ఈ విధంగా మళ్ళీ అందరి మధ్యలో వస్తే సింగిల్గా వస్తే వెళ్ళిపోతాము. అట్లా కాకుండా మీ మధ్యలో మా సార్ల మధ్యలో కలిసి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడ కొందరు మాట్లాడుతూ అన్నారు, మేము అప్పుడు సార్లు చెప్పినప్పుడు సరిగా వినలేదు, వినుంటే చదువుకొని ఉంటే ఇలా ఎక్కడో ఉంటుంటివి అన్నట్టు మాట్లాడారు కదా. అదే జీవితం. వచ్చిన అవకాశాలను వదులుకోకూడదు. మనం ఎప్పుడైతే ఏదైతే తేలికగా తీసుకుంటామో అదే రేపు సవాలై మనం ముంగడికి వచ్చేస్తుంది. అక్కడ దెబ్బతింటున్నాం. సరే, మీరు ఒక్కొక్కరు అనుభవాలు చెప్పారు. అనుభవాల సారము మీ పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలన్నది మీరు ఆలోచన చేయాలి. మీ పిల్లలు ఈ మాటలు భవిష్యత్తులో మాట్లాడకుండా ఉండడానికి ఈ అందరు ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళను మీరు ఒక ఉదాహరణగా తీసుకోవాలి. ఇక్కడ విక్రింతకు ఎటువంటి అవకాశం లేదు. అవకాశాలను సరైన విధంగా అందిపుచ్చుకోవడం అనేది మనిషి యొక్క తెలివితనం. అవకాశాలు భగవంతుడు అందరికీ ఇస్తాడు, ఇవ్వడం అనేది సవాలే లేదు.
అందరికీ భగవంతుడికి అవకాశాలు ఇస్తాడు. అందిపుచ్చుకున్నామా లేదా అనేది మన టాలెంట్, మన వర్క్. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా మంచి మంచి పొజిషన్లలో ఉండాలి, మంచిగా చదువుకోవాలా, కుటుంబ విలువలు కాపాడాలా, ఫ్రెండ్స్ను మంచిగా మెయింటైన్ చేసుకోవాలా, రిలేషన్స్ మంచిగా మెయింటైన్ చేసేయాలి. ఉపాధ్యాయులను ఈ తరం వాళ్ళు ఉపాధ్యాయులను గుర్తించి పిలుస్తారంటే చాలా మంచి విషయం. ఈ పాఠశాలనే కాకుండా అక్కడక్కడ కూడా విద్యార్థి సంబంధాలు జరుగుతాయి కదా, అది ఒక శుభ సూచకం. సార్ అన్నట్టు వేరే ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒకసారి రిటైర్డ్ అయ్యి ఆఫీస్కి వెళ్ళి బయట పోతే ఇక మళ్ళీ అక్కడ వచ్చి పిలిచేటోడు జ్ఞాపకం ఉండడు, కుర్చీ వేసేటోడు కూడా జ్ఞాపకం ఉండదు. ఈరోజు ఆ పూర్తి సన్మానం, ఆ పూర్తి గౌరవం మాకు దొరుకుతున్నదంటే అది ఉపాధ్యాయ వృత్తి. సో ఈ సందర్భంగా మీరు మళ్ళీ మన అందరినీ ఏకం చేసినందుకు మీరు దాదాపు 15 రోజులు 20 రోజులు కష్టపడి ఉండొచ్చు. మామూలుగా అందరినీ సమీకరణ చేయాలంటే అంత ఈజీ పని కాదు కదా. ఇప్పుడు బాబు ఫోన్ చేసి ఐడెంటిఫై చేయడానికే నాకు కొంచెం టైం పడుతుంది. అసలు నేను ఆ ఇయర్లో నేను ఉన్నానా నిజంగానే అట్లా. కాబట్టి అంటే మీరు ఎంత శ్రమ కూర్చుండొచ్చు అందరినీ గ్యాదర్ చేయడానికి. కాబట్టి మీకు మా ఉపాధ్యాయుల తరఫున మీరందరికీ ఆశీర్వాదాలు. మీరు మీ కుటుంబము మీ పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలని ఇంకా వీలైనంత కష్టపడాలి. సార్ అన్నట్టు ఇప్పటితోనే జీవితం అయిపోలే. మనం 100 సంవత్సరాలు ఉన్నామనుకో 100 సంవత్సరం కూడా మనం పోరాటం చేయాల్సిందే. కాబట్టి ఎప్పుడు కూడా పట్టు విడద్దు. పోరాటం, లైఫ్ ఇస్ నథింగ్ బట్ స్ట్రగుల్. పోరాటం చేస్తూనే ఉండాలా. ఈ పాఠశాలలో నాకు హెడ్ మాస్టర్ గారు తేలుమూర్తి గారు దుబాకలో మా మిస్సెస్ స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉండే, అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయితే వస్తాను నేను ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ నాకు ఒక అదృష్టం ఏంటంటే నేను మా గురువు గారు ఏంటంటే హరి సార్ దగ్గర నేను పని చేసడం అనేది నా అదృష్టం. సార్ నా గురువు హై స్కూల్లో. సో ఇవన్నీ ఎన్నో తీపి జ్ఞాపకాలు ఇక్కడ. ఇంకా రానటువంటి టీచర్ కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే అందరం బాగుంటుండే. రాకున్నా కానీ వాళ్ళను పరోక్షంగా మేము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాము. ఇటువంటి సమ్మేళనాలు ఎప్పుడూ విజయవంతం అవుతాయి. ఎందుకంటే మీరు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి. ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయునికి ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మా స్టూడెంట్స్కి ధన్యవాదాలు. ఈ స్కూల్లో చాలా మెమోరీస్ ఉన్నాయి. ఇక్కడ మా మూర్తి సార్ కానీ, నాకు చదువు చెప్పిన మా హరి సార్ కానీ, మేమందరము 99% ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు సగం మంది హరి సార్ శిష్యులే ఉంటారు. మాకు నేను చిన్నప్పుడు 7th క్లాస్ చదివినప్పుడు హరి సార్ నాకు ఇంగ్లీష్ చెప్తుండే. తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ స్కూల్లో ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోతుంది. నా గ్రౌండ్ కానీ ఏది కానీ, దానికోసం మనం ఎంతో గ్రామ సర్పంచ్ దగ్గరికి పోయి వాళ్ళు మన ఎంపీ దగ్గరికి పోయినాం, అది చేసుకొని ఏదో సంథింగ్ మేము గ్రౌండ్ లెవెల్ చేసుకున్నాం. ఇక్కడ నేను వచ్చిన తర్వాత కొన్ని గేమ్స్కు బేసిక్ స్టార్ట్ అయింది. అంతకుముందు ఇక్కడ గేమ్స్ అనేది ఏం లేకుండే. వస్తుండే వాళ్ళు బయట పిల్లలు వస్తుండే వాలీబాల్ ఆడుతుండే, వాళ్ళతో ఆడుతుండే, యూత్ పిల్లలు వస్తుండే వాలీబాల్ ఆడుతుండే వెళ్ళిపోతుండే తప్ప ఖోఖో అంటే కానీ కబడ్డీ అంటే కానీ అంతకుముందు ఎవరు అంత పట్టుగా చెప్పండి. కానీ నేను చెప్పిన పట్టుదలతో మీరు నేర్చుకొని మన మండల స్థాయి కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ పోయిన పిల్లలు కూడా మన దగ్గర పిల్లలు ఉన్నారు. అప్పుడు తర్వాత ఇక్కడ ఉన్న పిల్లలు చాలా మటుకు మేము చెప్పింది అంటే ఏదైనా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ దాన్ని అనుసరించడం కానీ ఒబిడియంట్గా ఉండేవాళ్ళు టీచర్స్కి. ఇప్పుడున్న పరిస్థితులలో మీ లెక్క ఒబిడియంట్గా ఉన్న పిల్లలు చాలా తక్కువ స్కూల్లో. 10th క్లాస్ వచ్చే వరకు వాడు నేనే హీరోని అనే ఫీలింగ్స్ ఆలోచిస్తున్నాను. అప్పటి పిల్లలకు ఇప్పటి పిల్లలకు చాలా డిఫరెంట్ ఉంది. నేను ఇప్పుడు 3 స్కూల్స్ అయినా ఇప్పుడు లాస్ట్ నాకు రిటైర్మెంట్ 2 years ఉంది. ఆ 2 yearsలో ఇప్పుడు నేను జాయిన్ స్కూల్లో ఆ పిల్లల బిహేవియర్ కానీ వాళ్ళ కటింగ్స్ కానీ వాళ్ళు చూస్తే ఏమన్నా సరే పేరెంట్స్ కొట్టడం వస్తుంది. ఒక్కళ్ళు ఇద్దరు కాదమ్మా, ఎవరైనా పిల్లల్ని కొడితే ఊరు వస్తుంది గట్టలు పట్టుకొని. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే మేము ఎవరిని కొట్టేటట్లేదు, తిట్టట్లేదు. వస్తే ఆడిపిస్తున్నాం, లేకపోతే కుట్టేని కూర్చుంటాం. ఇప్పుడు నేను పోయిన స్కూల్ నాకు దగ్గర 40 మంది పిల్లలే స్కూల్ మొత్తం. నాకు ఒక కబడ్డీ టీం కాదు, నాకు ఒక ఖోఖో టీం కాదు, నాకు ఒక వాలీబాల్ టీం కాదు. 7thలో 6 members, 6thలో 5 members, 8thలో 9 members, 10thలో 12 members, టోటల్ 44 members. అందులో కూడా వచ్చే 20 మంది పిల్లలు వస్తారు. చాలా స్కూల్ అక్కడ పోయి మాకు ఎంత పిచ్చిలు అయిపోతుందంటే పొద్దున్న సాయంత్రం కూర్చుండే
ఏమనిపిస్తాం పిల్లలు అది ఒక 6 పిల్లలు ఉన్న క్యారమ్ బోర్డు ఇస్తున్నాం, క్యారమ్ బోర్డు ఆడుతున్నాం, వాళ్ళు చెస్ ఆడుకుంటాం, క్యారమ్ బోర్డు ఆడుకుని ఆడుకుంటాం. కానీ మీరు కూడా నాన్న మీ పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంత ముఖ్యం. మీరు ఏదో ఒకటి అంటే ఫిజికల్ ఫిట్నెస్ కోసం వాళ్ళకు కొంచెం ఖోఖో కానీ కబడ్డీ కానీ లేకపోతే ఎంత కంప్యూటరైజ్ చేసినా ఎంత చదువుకున్నా మీ ఆరోగ్యం సహకరించకపోతే మీరు ఏం చేయలేరు. అందుకోసమే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత 7 years 8 years వచ్చిన తర్వాత ఏదో ఒక గేమ్ అంటే వాళ్ళ స్థితిని బట్టి అంటే ఇప్పుడు వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళని కొద్దిగా ఏదో ఒక గేమ్తో వాళ్ళ ఫిజికల్గా వాళ్ళని కొంచెం ఇంప్రూవ్ చేయాలి. చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీ ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు పోయే సిచ్యువేషన్ చూస్తే పిల్లల దగ్గర ఏమీ దమ్ము లేదమ్మా. పిల్లల దగ్గర 50% 20% దమ్ము లేదు. ఇక్కడ నుంచి అక్కడ పరిగెత్తితే వాడు దమ్ము అయిపోతుంది. అదే మీ పిల్లలకు నాన్న చదువు ముఖ్యమో దాంతో ఆరోగ్యం కూడా కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ పెంచండి. ఇంకొకటి ఏంటంటే అందరికీ పిల్లలు ఇక్కడ అందరికీ జాబ్ చేస్తున్నారు అనుకుంటా, కానీ ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ పెట్టండి అందులో. ఇది మరి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అటువంటి కాకుండా కొద్దిగా గ్రూప్ మంచిగా మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే సార్. మరి స్టేజ్ మీద ఉన్న మీ అందరికి తెలియదు, హరీష్ సార్ ఈజ్ సీనియర్ టు మీ. జీవన్ రెడ్డి కూడా సీనియర్. సరిత మేడం, నరసింహమూర్తి, రాజ్ కుమార్ రెడ్డి, బాబు సార్, విజయ్ సార్ అందరికీ కూడా నమస్కారం. విద్యార్థులకు కూడా శుభాభివందనాలు. మీ అందరికీ తెలుసు 2009లో మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే నేను హెడ్ మాస్టర్గా ఇక్కడికి రావడం వల్ల నేను క్లాస్కి వచ్చి తెలుగు సారు తెలుగు పీరియడ్ చెప్పినట్టు, హిందీ సారు హిందీ పీరియడ్ చెప్పినట్టు నాకు చెప్పుకునే అవకాశం నాకు రాలేదు. ఏదో ఖాళీ పీరియడ్ ఉంటే ఒక క్లాస్కి వెళ్ళడం రావడం అంతే, కానీ హెడ్ మాస్టర్ డ్యూటీ అంతే ఉంటుంది. అట్లా జరిగింది. దాంతోపాటు ఇక్కడ పనిచేసిన టీచర్స్ నాకు 100కు 200% నాకు సహకారం అందించారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. దానికంటే ముఖ్యంగా మొన్న ఒక వారం రోజుల క్రితం రాజ్ కుమార్ సార్ ఫోన్ చేసిండు, అట్లనే రవికాంత్ కూడా ఫోన్ చేసి మన ఈ విషయం ఇవాళ గెట్ టుగెదర్ చేసుకుంటాం సార్ రండి ఏంటంటే, నేను ఇక్కడ లేకపోతే హైదరాబాద్లో ఉంటా, తప్పకుండా అటెండ్ అవుతాను అన్నాడు. ఒక 5 డే మన రవికాంత్ కూడా ఫోన్ చేసి చెప్పిండు నేను తప్పకుండా వస్తాయని. అంటే ఈ పని చేయడం అనేది, అంటే ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. చాలా అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. ఇప్పుడు మీ అందరికి తెలుసు, ఇంట్లో 2 ఉంటే ఎంత పని ఉంటుంది, 3 ఉంటే పని ఉంటుంది, 10 మంది ఉంటే ఎంత పని ఉంటుంది. ఇది 100 మందితో కూడుకున్న పని. అందరినీ ఒప్పించడము, అందరినీ మెప్పించడము ఒక పని అయితే, ఆ పనిని ఇంప్లిమెంట్ చేయడం అది కూడా చాలా రిస్క్తో కూడుకున్న పని. మరి అటువంటి పనిని మీరు విజయవంతంగా చేసినందుకు రవికాంత్తో పాటు అందరికి కూడా నేను మా స్టాఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదేంటంటే మీరు ఆహ్వానించడం వల్లే మనమందరం ఇక్కడ కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఇంకో మాట ఏంటంటే, మేము 10th క్లాస్ చదువుకున్న బ్యాచ్ 1975 మాది 10th క్లాస్ బ్యాచ్. మాది 50 years బ్యాచ్ మేమందరం మొన్న కలుసుకున్నాం. మేము 50 అంటే మా 10th క్లాస్ 50 years బ్యాచ్ కలుసుకున్నాం. నిజంగా అంటే ఎటువంటి అనుభూతులు అంటే అవి చక్కటి అనుభూతులు ఉంటాయి. మీరు లోకల్లో ఉంటే సంవత్సరానికి ఒకసారి సరిపోకపోయినా ఓ 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒక్కసారి కనీసం మీరైనా కలుసుకోండి. వీలైతే మన వాళ్ళని పిలవండి, వీలైతేనే. ఎందుకంటే కలవడం వల్ల మన యొక్క ఆలోచనలు మార్చుకోవడం వల్ల మనకు చాలా రిలీఫ్ వస్తుంది. ఈ రిలీఫ్ అనే మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, నరసింహమూర్తి సార్కి అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను నేను. ఫోన్ చేసి 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితే సార్ ఏమంటాడంటే, సార్ నాకు ఒక 15 రోజులు ఆక్సిజన్ దొరికింది ఏంటంటాడు. ఆక్సిజన్ అంటే నేను తీసుకుపోయి మన ఆక్సిజన్ ఇచ్చినా ఏం లేదు, బాగున్నారా సార్, పిల్లలు ఏం చేస్తుండ్రు, మీరేం చేస్తుండ్రు, ఎటు పోయిండ్రు, ఏమొచ్చిండ్రు, అంతే. మీరు కూడా అవే చేయండి. ఇంకొకటి ఇప్పుడు మాట్లాడుతూ మన వాళ్ళు ఏమంటారంటే,
మేము చదువుకున్నాము, కొంతమంది చదువుకోలేదు, మా పిల్లలు అట్లా కాలేదని అన్నారు. ఏం వర్రీ కావద్దు, మన జీవితం ఏం అయిపోలేదు ఇప్పుడు. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ అరౌండ్ 30, 30కి అటు ఇటుగా ఉంటారు మీరందరూ. ఏం అయిపోలేదు, జీవితం ఏమంటే ఏమైపోలేదు. ఏం అయిపోలేదు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఫర్దర్గా ఇంకో మాట చెప్తాను. ఒక స్టాటికల్ ప్రొఫెసర్ ఫ్రమ్ మద్రాస్, చెన్నై, హీ వాజ్ రిటైర్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60. ఆయన 60 ఏళ్లకు రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత ఏదో క్యాజువల్గా బిడ్డ దగ్గరికి పోయినట్టు అమెరికా పోయాడు. బిడ్డ రమ్మంటే అమెరికా పోయాడు, క్యాజువల్ మామూలుగా పోయాడు. పోయిన తర్వాత ఆయనకున్న నాలెడ్జ్తో ఏం చేసిండు, అక్కడ ఏదో జాబ్కి అప్లై చేసిండు. జాబ్కి అప్లై చేస్తే 62లో ఆయనకు జాబ్ వచ్చింది. ఆయన టాలెంట్ చూసి 62లో ఆయనకు జాబ్ వచ్చింది. 62లో జాబ్ వస్తే దాన్ని పెంచుకున్నాడు. పెంచుకొని ఏం చేసిండు, 68లో హీ చేంజ్డ్ టు అనదర్ యూనివర్సిటీ. 68లో ఇంకొక యూనివర్సిటీకి చేంజ్ అయ్యాడు. అక్కడ కూడా ప్రమోషను అవన్నీ అయ్యి ఎట్ ద ఏజ్ ఆఫ్ 76 హీ బికేమ్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ దట్ యూనివర్సిటీ. అంటే మనం నమ్మము, ఇది యాక్చువల్, ఇది నిజంగా జరిగిన. నాకు పేరు జ్ఞాపకం వస్తలేదు, అప్పటి నుంచి నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, పేరు గుర్తుకొస్తలేదు. ఆయన ఏమంటే అమెరికాలో అత్యంత ఉన్నతమైన పురస్కారం ఆయనకి ఇచ్చిండ్రు ఎట్ ద ఏజ్ ఆఫ్ 102. 102 సంవత్సరాల లోపల ఆయనకు ఆ ఏజ్ ఇది వచ్చింది. కాబట్టి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనేది ఏజ్ పూర్తిగా పక్కన పెట్టండి. మీ మనసులో ఏముంది, మన లక్ష్యం ఏముంది, దాన్ని ఏ రకంగా సాధించాలి, ఆ 2-3 మాటలే. మీరు మీ పిల్లలకు చెప్పాల్సింది కూడా ఆ 2-3 మాటలే. మీ లక్ష్యం ఏంటిది, మీ ఆలోచన ఏంటిది, దాన్ని సాధించాలి. సాధించడానికి మనము చేయాల్సిన పనులేంటి, ఈ 2-3. ఇప్పుడు ఎందుకంటే మీకు కూడా మ్యాచ్యూరిటీ ఏజ్ వచ్చింది, మీరు కూడా మంచి ఏది చెడు ఏది అని ఆలోచిస్తారు. కాబట్టి దాంట్లో ఏం బాధ లేదు, మాది అయిపోయింది, మేమేం లేదు, ఇట్లా ఎప్పటికి కూడా నిరాశపడాల్సిన అవసరం అసలే లేదు. కాబట్టి విద్యార్థులకు అదొక మార్గదర్శకంగా చూడాలి. ఇంకో మాట ఏంటంటే, మీరందరూ ఇప్పుడు చదువు అయిపోయి ఏదో చిన్న వ్యవసాయము, ఇంకో పని చేస్తుంది. ప్రతి వాళ్ళు వాళ్ళ లెవెల్లో, మా తెలుగు సారు అంతకుముందు ఒక దీంట్లో ఉంటుండే, ఏది పరవస్తు చిన్నేశ్వరి అని ఆయన ఒక పద్యం దాంట్లో చెప్పేటప్పుడు గద్యంలో, న్యాయము తప్పక ఏ ఉపాయము చేతనైనను ధనము సంపాదించుకోవాలని. ఎంతను సంపాదించు, ఒకటి కండిషన్ ఏంటిది, న్యాయము తప్పక ఏ ఉపాయము చేతనైనను ధనము సంపాదించాలని. ఇంత సంపాదించిదని ఇంకేలా అని తనేరాదు. నాకు ఇలా సరిపోయింది. నాకు చిన్నప్పుడు సైకిల్ ఉండే, సైకిల్ అయిపోయి స్కూటర్ వచ్చింది, స్కూటర్ అయిపోయి కారు వచ్చింది, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఏ కారు వచ్చింది కదా అని బస్సు అయితే కొనుక్కోను కదా నేను. అంటే డబ్బు అనేది ఫర్ సమ్ ఎక్స్టెంట్ వీ నీడ్, కొంతవరకు మనకు అవసరం, కొంత తినదలకి కావాలా, ఉండదలకి కావాలా, అంతే. అంతేగాని డబ్బే సర్వస్వం అనేది కాదు, అది సర్వస్వం ఎప్పటి కాదు. ఆ విషయంలో పీపుల్ ఆర్ థింకింగ్, అంటే మన ఇండియన్స్ ముఖ్యంగా, లివింగ్ పూర్ డయింగ్ రిచ్. ఎంత ఉన్నా కానీ లివింగ్ పూర్ డయింగ్ రిచ్ అనే మాట మన ఇండియన్స్ మీద ఉంది. ఎందుకంటే మనం సంపాదించాలి, ఎట్లా, న్యాయంగా. ఆ రకంగా మీరు చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడాల్సింది కాదు, మీరు కూడా మ్యాచ్యూరిటీ అయింది, మీరు కూడా మంచి ఆలోచనలు వస్తాయి. మీకు కూడా, మీకు మీ కుటుంబాలకు కూడా ఆ దేవుని దయ ఉండాలి, దేవునితో వారి అనుగ్రహము ఆశీస్సులు ఉండాలని మరి మన విద్యార్థులారా, నేను ఏదో చెప్దామని లాస్ట్కి ఎదుగుతాలని అంటే చెప్పాల్సిన సందేశాలన్నీ సీరియల్గా వచ్చేసినాయి. నా స్టైల్ వేరు కాబట్టి నేను చెప్పాలి. ఇక్కడ ఉన్న ఎవ్వరికీ లభించని ఒక మెరికిల్ లాగా, లేకపోతే ఒక ఆడ్, నాకు ఒక అనుభవం ఏంటంటే, తిరుమన్పల్లి కొండూరు హై స్కూల్ ఇది ఒకప్పుడు. తిరుమన్పల్లి స్కూల్లో ప్రైమరీలో పనిచేశా, యూపీఎస్లో పనిచేశా, మళ్ళీ హై స్కూల్కి వచ్చా. ఇక్కడ
వచ్చేసరికి మీకు ఇప్పుడు ఆ సరిత బీటెక్ MBA చదివిన అమ్మాయి ఈ పాప ఏజ్లో ఉండేది, కొంచెం పెద్దగా, ఈ అమ్మాయి కంటే కొంచెం ఆ ఏజ్ నుంచి చూసా. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే మీ అందరికీ పిల్లలు మాత్రమే కనిపిస్తారు, నాకు వీళ్ళు కనపడరు. వీళ్ళతో పాటు వీళ్ళ బ్రదర్, వీళ్ళ సిస్టర్ కూడా కనిపిస్తుంది. రోజాను చూడంగానే వాళ్ళ అక్క పేరు ప్రమీల, ఇఫ్ ఐఎమ్ రైట్, మీ బ్రదర్ వాళ్ళు సాయి కుమార్, ఇట్లా వాళ్ళని చూడంగానే వీళ్ళు 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 అట్లా గుర్తుకొస్తారు నాకు. అయితే నేను ఇక్కడికి 2000, నేను రాజ్ కుమార్ సార్ ఇద్దరం 2005 కదా సార్, 2005 వచ్చేసరికి మీ క్లాస్ నాకు తెలిసి అక్కడ ఉండేది, 6th క్లాస్లో ఉండేవాడు. అప్పుడే 5th పాస్ అయిన బబ్బీ చిన్న పిల్లలందరూ. నేను ఇక్కడికి వచ్చేసి టూట్ అనుకుంటూ వచ్చేసాము. అప్పుడు సరే ఇంగ్లీషు అది ఏదో మా చేత అయినంత నేను చెప్పాను. కానీ నీకు తెలవాల్సింది ఏంటంటే, నేను చెప్పిన దానికంటే చెప్పాలనిపించటము మీ నుంచి వచ్చినటువంటి ఒక రకమైన జీల్ ఉండేది మీలో. జీల్, దట్ ఈస్ ద రైట్ వర్డ్. అంటే ఏదో నేర్చుకోవాలనే తపన అనేది కనిపించింది. ఇంకొక సీక్రెట్ చెప్పనా మీకు, మీరు ఒప్పుకోకున్నా టీచర్లు అందరూ ఏమనుకుంటారు, వీఆర్ టీచింగ్ అంటారు. ఇప్పుడు కొత్త మోడర్న్ కాన్సెప్ట్ ఏంటంటే వీఆర్ నాట్ టీచింగ్, వీఆర్ లెర్నింగ్. లెట్స్ లెర్న్ అ న్యూ లెసన్ అన్నట్టే మొదలు పెడతాం. మీ నుంచి మేము ఎన్నో నేర్చుకుంటాం, మీకు ఆ సంగతి చెప్పాం, ఎప్పుడు చెప్పాం. ఒకళ్ళు చూడగానే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఈ పిల్లడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, నా ఫేస్ ఎప్పుడు సీరియస్ ఉంటుంది, నవ్వాలి అనుకొని ఏదో ట్రై చేస్తాం. అట్లాగే చూడంగానే ఒక్కొక్క అనుభవం ఉంటుంది. ప్రశాంత్ కూడా నాకు అక్కడే తెలుసు, బాగా స్మార్ట్ బాయ్. అప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు అట్టుగా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఒక ఇన్ఛార్జ్ DO వచ్చాడు ఇక్కడికి, పేరు బుచ్చన్న, గుర్తుందా లేదా అబ్బాయికి. వచ్చేసి స్కూల్ అంతా చూసేసి ఏం హరి బాగా ట్రైనింగ్లు మస్తు చెప్తావు కదా, క్లాసులు ఎట్లా చెప్తావు చూస్తా అని వచ్చాడు. మీరు వెళ్ళండి సార్ నేను రానన్నా అనగానే క్లాస్లోకి వచ్చాడు. ప్రశాంత్ అప్పుడు బాగా అల్లరి పిల్లడు, బాగా అల్లరి పిల్లడు, బయట కనపడ్డు కానీ మంచి అల్లరి పిల్లడు. మళ్ళా నేను నా ముందర చాలా ఒబీడియంట్గా ఉంటాడు. వచ్చేసి ఏదో వచ్చి ఆయన హరిసార్ గురించి 2 వాక్యాలు చెప్పు అన్నాడు. అది ఇంగ్లీష్లో కాక తెలుగులో అన్నాడు. ఎందుకు లేచాడో లేచి ఇట్లా సీరియస్ మొహం పెట్టి హరిసార్ ఈజ్ నాట్ ఎ టీచర్ అన్నాడు. అబ్బా కొట్టాడు దెబ్బ అనుకున్నా. హీఈస్ గాడ్ అన్నాడు నెక్స్ట్ సెంటెన్స్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్. ప్రశాంత్ ఏంటి ఇట్లా, ఆ సెంటెన్స్ నాకు ఇంకా గుర్తుంది. బుచ్చన ఇంకేం మాట్లాడితే నేను అన్నాడు, బయటకు వచ్చేసాడు. అట్లా ఈ పిల్లల్ని చూడగానే ఇప్పటికీ వీళ్ళ హ్యాండ్ రైటింగ్ నాకు చాలా ఇంప్రెసివ్. ఏంటంటే విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో హ్యాండ్ రైటింగ్ అందరికంటే సైలెంట్గా కామ్గా ఉన్న సుకన్య అనే అమ్మాయి ఇప్పుడు ఇంత లీడర్షిప్ చేస్తుందంటే చాలా గ్రేట్ అనిపించింది. సరే రోజా ముందు నుంచి కూడా కొంచెం లీడర్ ఉండేది, చిన్నప్పుడు కూడా ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయటం, అందరినీ డామినేషన్ నేచర్ ఉంది నాకు తెలుసు. ఐ నాట్ దాట్ వన్. ముఖ్యంగా రవికాంత్ని వాళ్ళ 3 brothers, పెద్ద వన్ వాజ్ వెరీ అగ్రెసివ్ టైప్లో ఉండేవాడు పెద్దడు. సెకండ్ కొంచెం అందరికంటే కామ్ గోయింగ్ ఇతను. ఇప్పుడు మల్టీఫేసెటెడ్ లాగా ఇటు జర్నలిస్ట్ చేస్తున్నాడు, అసలు లీడర్షిప్గా ఇంతమందిని కోఆర్డినేట్ చేయటం, క్రికెట్ ఆడతాడు, క్రికెట్ మేనేజ్. నేను అప్పుడప్పుడు స్టేటస్లు చూస్తుంటాను. అయితే మీ అందరికీ ఒక కాంప్లిమెంట్, ఒక కంప్లైంట్. ఏంటంటే కాంప్లిమెంట్ ఏంటి, ఈవెన్ ఎట్ దిస్ ఏజ్ మీరు ఒక హోమ్ మేకర్, హౌస్ వైఫ్ అన్నాను నేను మిమ్మల్ని, హోమ్ మేకర్, బ్లెస్డ్ విత్ బ్యూటిఫుల్ కిడ్స్. అసలు వాళ్ళని చూడాలని వచ్చాను. మీకు తెలుసా, రేవతి ఫస్ట్ నాకు కాల్ చేసింది ఈ సందర్భంలో రాజ్ కుమార్ సార్ అమెరికా నుంచి చేసి, సార్ ఇట్లా అన్నాడు. అబ్బా నల్గొండ నుంచి అక్కడ, అంటే నిజం చెప్తున్నాం, మనం ఇక్కడ ఏం దాచుకోం కదా. అబ్బా అనుకున్నాను, ఎందుకంటే మధ్యలో చాలా అయినాయి. నేను మనది వెంకటేశ్వర విద్యాలయం 79, అయితే మీ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు చేశారు, మోహన్ రెడ్డి వాళ్ళు. నేను రాలేదు అప్పుడు, ఎందుకంటే వాళ్ళు పిలిచిన పద్ధతి నాకు నచ్చలేదు, సరిగ్గా పిలవకపోతే నేను రాదు. అంటే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ కాల్ రాజ్ కుమార్ సార్ది వచ్చింది, తర్వాత రేవతి చెప్పింది, తర్వాత మన రవికాంత్ చేశాడు, ప్రశాంత్ చేశాడు. నేను వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను, నేను కొంచెం వేరే పనులలో ఉన్నా. తర్వాత ఎవరెవరికి చెప్పారో కానీ వేరే వాళ్ళు తర్వాత కాన్ఫరెన్స్ కాల్లో ఇక తప్పదు కదా అని సార్ రెడీ సార్ అన్నారు. సరే వచ్చేసారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మేము అందరము రిటైర్డ్ లైఫ్లో ఉన్నాం. అందరం కాదు, 1 2 3 4 అబౌట్ 2. బాబు సార్ నువ్వు కూడా పిల్లగా 2 సంవత్సరాలు, ఓకే. అంటే న్యాచురల్గా. కానీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో,
మేమందరం రాజ్ కుమార్ సార్ ఇంకా గ్లామర్ అయ్యాడు, అప్పటికి ఇంకా గ్లామర్ అయ్యాడు. ముందే మాకు కొంచెం జలసీ ఉంటుండే, ఎందుకంటే ఆయన అట్లా ఉంటాడు, గ్లామరస్ ఇంకా ఉన్నాడు. ఇంకోటి తెలుసా, పిల్లడి పెళ్లి కూడా చేశాడు మామగారు. అయితే ఏంటంటే మా బ్యాచ్లో మా తరం వాళ్ళము మీతోని ఉన్నప్పటికీ ర్యాపో ఉండేది. కోపంలో ఎప్పుడన్నా అన్నా చేసిన ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఒక వాత్సల్యం అనేది ఎక్కువ ఉండేది మీతోని. అది ఎప్పటికి ఉంది. అందరికంటే ఈ తిరుమలపల్లిలో ఎక్కువ కాలం, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలియదు, నేను ఎక్కువ పనిచేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే 98లో వచ్చి 2002 దాకా ఇక్కడ పనిచేసి 2002లో వెళ్ళి మళ్ళీ 2005 నుంచి నా దోస్తులందరూ నన్ను వదిలి వెళ్ళిపోయినారు. ఎందుకంటే నేను సీనియర్ అని నేను ఇక్కడ ఉంచాను, రిటైర్మెంట్కి దగ్గర అని. బాబు సారు నాకు బాగా ఇంగ్లీష్లో బాగా సహకారం. ఆయన తెలుగు మీడియం చూసుకుంటే నేను ఇంగ్లీష్ మీడియం. ఆయన వెళ్ళిపోగానే నాకు ఎంత ఇబ్బంది ఏంటంటే ఇటు తెలుగు మీడియం పేపర్లు ఇటు ఇంగ్లీష్ మీడియం పేపర్లు హెడ్ అట్లా కష్టమైంది. రాజ్ కుమార్ సారు ఆయన వెళ్ళిపోయాడు. ఇక మూర్తి సార్ అంతకుముందే, మీరు కూడా అప్పుడేనా సార్ 15, అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. కొత్త సరిత సురేఖ మేడం వీళ్ళు వచ్చేసారు. సరే వాళ్ళు త్రయంబక్ సార్ వీళ్ళ కోఆపరేషన్ తన అయింది. ఒక్క పర్సన్తో కొంచెం ఇబ్బంది ఉండేది కానీ నాకు పెద్ద ఇబ్బంది పెట్టలేదు, నేను ఆయన్ని పెట్టాను అనుకుంటున్నాను. సరే మొత్తానికి నడిపించేసాను, అయిపోయింది. ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే మా తరం వాళ్ళము ఎవ్వరం కూడా రిటైర్డ్ అన్న వర్డే నాకు నచ్చదు. నేను అదే చెప్తుంటా. ఇప్పుడు నల్గొండలో వెళ్ళిన తర్వాత వాళ్ళతో నేను ఎట్లా కాంపిటీషన్ అంటే రిటైర్డ్ వాట్ ఆర్ యూ అంటే ఐఎమ్ నాట్ అ రిటైర్డ్ పర్సన్, ఎంఆర్ఎఫ్ టైర్. అది ఎప్పుడు అదే అంట, ఎంఆర్ఎఫ్ టైర్ దట్ నెవర్ టైర్స్ ఆర్ రిటైర్స్. నాకు స్విమ్మింగ్ రాదు యాక్చువల్గా. ఇక్కడ 14 15 మొదలుపెట్టా. ఇప్పుడు అక్కడ స్విమ్మింగ్ పూల్లో నేను చెయ్యని ప్రక్రియ లేదు. అన్ని రకాల అండర్ వాటర్ వస్తావరా చలో చెయ్యి. వాళ్ళందరూ వచ్చేసి అన్న ఇది ఎట్లా చేస్తావు అది ఎట్లా చేస్తావు, నాకేం తెలుసు, యూట్యూబ్ చూడాలా, పొద్దున పోవాలా, ఎక్స్పెరిమెంట్ చేయాలి. మొత్తానికి స్విమ్మింగ్ ఉంది. తర్వాత గేర్ సైకిల్ కొనుక్కున్నా, ఏదో ఎక్స్ప్లోర్ చేద్దామని. అవేవో మండలాలు, ఇక్కడేమో అన్ని తెలుసు, తిరుమలపల్లి ఇది అవి ఇవి జన్నపల్లి ఇవి తెలుసు, అక్కడ తెలియదు. రోజుకొక మండలం వెళ్తాను నేను. అట్లా పొద్దున 5 o'clock తీసుకొని సైకిల్ దొక్కుంటూ వెళ్ళి రావటం. అట్లా అంటే ఆ ఫీలింగే నచ్చదు. దేవుడి దయ వల్ల నాకు అప్పుడప్పుడు ఏవో క్లాసులకు పిలుస్తారు, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి ఇవి నేను ట్రైనింగ్స్ చేస్తున్నాను కాబట్టి అది చేయగలుగుతున్నాను. దట్ కీప్స్ మీ ఎనర్జెటిక్. ఇప్పటికి కూడా నేను స్టిల్ ఐఎమ్ ఇన్ వర్కింగ్ టిల్ మై లాస్ట్ బ్రెత్. నేను దాన్ని వదలను, ఏదైనా సరే. ఒకటి ఇది ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళు ఎవరో అన్నారు కదా, అయిపోయింది, ఎప్పుడు ఏమైపోదు. దేర్ ఈజ్ ఆల్వేస్ టైమ్ ఫర్ రీస్టార్ట్. మనల్ని మనం ఎప్పుడు ఒకటి అద్దంలో చూడంగానే మనం ఎట్లదో మనం గొప్పగానే కనిపిస్తాం కదా, అట్లాగే ఐఎమ్ స్టిల్ స్ట్రాంగ్ ఇనఫ్ టు డూ ఎనీ ఛాలెంజ్ అని అనుకోండి. మనం ఎట్లాంటిది వచ్చినా ఎదుర్కోవాలి. ఇప్పుడు మన మిత్రులందరూ చెప్పారు కదా మీకు ఏంటి అనేది, ఎప్పుడేం లేదు. ఇంకొకటి ఏంటంటే మీ పిల్లలు మీ హ్యాండ్ రైటింగ్ని డెఫినెట్గా మెచ్చుకునే ఉంటారు నాకు తెలిసినంత మటుకు. మీరు మీ పిల్లలకి వీలైనంత మటుకు మంచి ఎంకరేజ్ చేయండి మంచి చదువుకోవటానికి. ఇక్కడ నేను వచ్చిన కారణం ఏంటంటే రేవతి ఒక అమ్మాయి అప్పుడప్పుడు మెసేజ్ పంపుతూ ఉంటుంది. ఆ ఇద్దరు పిల్లల్ని చూడటానికి కూడా వచ్చిన కారణాలలో అది ఒకటి. ఇంకా లాస్ట్ ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు 2005 నుంచి ఇందాకే మాట్లాడుతున్నా, ఇక్కడ ఎప్పుడు కూడా గెట్ టుగెదర్ కాలేదు. నాకే అనిపించేది రాజ్ కుమార్ సారు, బాబుకృష్ణ సారు వాళ్ళ స్కూళ్ళల్లో గెట్ టుగెదర్లు అయితే పాత స్కూళ్ళల్లో. నాదేంటి మొత్తం 2005 నుంచి ఇక్కడే, అంతకుముందు ఇక్కడే. ఏరేంటి అని రేవత్తం కూడా అన్నా ఒకసారి, ఏంటి మీ స్కూలు అందరు క్లాస్మేట్స్. భరత్ మీ నెక్స్ట్ బ్యాచ్ కదా భరత్ అనేవాడు. ఏమరా మీరు అంటారు కానీ అసలు ఏమి అవుతలేదు అది ఇది అని అన్నా. మొత్తానికి కార్యరూపం దాల్చింది. ఇది నాట్ ఎ జోక్. ఇంతమందిని కోఆర్డినేట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను 89 విజయ్ హై స్కూల్లో నుంచి వెళ్ళిపోయి గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చా. ఆ 89 బ్యాచ్ వాళ్ళు స్టేట్స్ నుంచి అటు నుంచి వచ్చి ఈ మధ్యనే హైదరాబాద్లో పెట్టినప్పుడు వెళ్ళటం జరిగింది. అక్కడ నాకు అప్పుడు అనిపించింది వీ షుడ్ నాట్ మిస్ ఎనీ గెట్ టుగెదర్. ఎంత కష్టమైనా రావాలని. నేను ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నా. మేడం అక్కడ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేనే చూసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కటే అనుకున్నా, వెళ్ళాలి. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి. అందుకని నేనేదో నా అరేంజ్మెంట్ చేసుకున్నాను, నో బస్ నథింగ్, వచ్చాను. దేవుడి వల్ల మీ అందరినీ చూడగలిగా సంతోషం. మా కొలీగ్స్ అందరినీ చూసా నాకు చాలా హ్యాపీగా ఉంది. అర్థమైందా? ఇక్కడ వీళ్ళతో పాటు నా క్లాస్ రూము, మన లైబ్రరీ, ఈ రూమ్లో ఏం జరిగింది, ఈ రూమ్లో అవన్నీ నేను ఆలోచించుకుంటున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచినందుకు. అట్లాగే కంప్లైంట్ ఏంటంటే మీకు సార్ల నంబర్లు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? అదే ఒక సెంటెన్స్ చెప్తారు, ఎప్పుడు ఇదే మీ మైండ్లో ఉండాలి.
ఎవ్రీబడి హ్యాస్ ఎ టచ్ ఫోన్ విత్ అస్, బట్ వీఆర్ నాట్ ఇన్ టచ్ విత్ ఎనీవన్. థ్యాంక్ యూ. అర్థం చేసుకోండి.